అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. శ్రీరామాయణ ప్రవచనాలు పూర్తయిపోయిన తర్వాత చిట్ట చివర స్వామికి మహాసామ్రాజ్య పట్టాభిషేకం జరిగేటప్పుడు పూర్వం ఎలా అయితే రామచంద్రమూర్తికి రామాయణాంతర్గతంగా పట్టాభిషేకం జరిగినప్పటి సన్నివేశాన్ని వాల్మీకి మహర్షి వర్ణించి ఉన్నారో తదనుగుణంగా జరిపించాలి అని గోపాలకృష్ణ గారికి ఇతర పరమభాగవతులైనటువంటి కార్యకర్తలకి ఒక సత్సంకల్పం ఉదయించింది. అందుకని స్వామి నందిగ్రామం నుంచి అయోధ్య వెళ్ళారు కదా, అలాగే ఆ రోజున రథం మీద స్వామి బయలుదేరి ఒక 10 వీధులలో ఒక్కసారి ఊరిరిగింపు జరిగి, దానికి ముందు ఎలా అయితే రామచంద్రుడు పట్టాభిషేకానికి వచ్చే ముందు కొంతమంది వేద బ్రాహ్మణులు ముందు నడిచి, పిండి వంటలు నడిచి, కన్నెపిల్లలు నడిచి, ఆ వెనక సువాసిని స్త్రీలు నడిచి వాళ్ళ చేతులలో పువ్వులు మొదలైనటువంటి మంగళద్రవ్యాల్ని పట్టుకుని వెళ్ళారో, అలాగే రామచంద్రమూర్తిని పురవీధుల గుండా తిప్పి తీసుకొచ్చి ఆ ఊరిరిగింపు జరిగిన తర్వాత ఇక్కడ మహాసామ్రాజ్య పట్టాభిషేకం యథాశాస్త్ర ప్రకారంగా కలశలు పెట్టి ఆవాహన చేసి చెయ్యాలి అని పెద్దలు సంకల్పం చేశారు. చాలా మంచిదే, రామచంద్రమూర్తి అంత అద్భుతంగా చేయించుకోవాలి అని ఆయన యొక్క అభీష్టం అయినప్పుడు అది తప్పకుండా నెరవేరుతుంది. దానికి సంబంధించి గతంలో చాలామంది మేము ఆ రోజున కళ్యాణంలో పాల్గొనలేకపోయాము అని గోపాలకృష్ణ గారికి చెప్పినటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని ఉజ్జాయింపుగా బహుశా ఈ తేదీల్లో ఆ కార్యక్రమాలు పడతాయి అని ముందుగానే ఊహ చేసి, తదభ్యంతరకరంగా ఎవరైనా పాపం పాల్గొనేటటువంటి వారికి అకస్మాత్తుగా చెప్తే ఇబ్బంది పడతారు, ముందే చెప్తే అలా పాల్గొనేవారు ఎవరైనా ఉంటే ఉత్సాహం ఉంటే సిద్ధపడతారు అని ఇవాళ నుంచి దానికి సంబంధించిన ప్రకటన జారీ చేస్తున్నారు. సరే, నిన్నటి రోజు కార్యక్రమాన్ని పూర్తి చేసేసరికి రాముడు తనలో ఉన్నటువంటి పరాక్రమము ఉన్నప్పటికీ తాను ప్రదర్శించేటటువంటి ఓర్పుని ఈ లోకము తప్పుగా అర్థం చేసుకుందని, దాన్ని చేతకానితనంగా భావిస్తోందని, అందుచేత ఈ 3 లోకములను కూడా లయం చేస్తానని, ఎక్కడా ఏ జీవి కదలడానికి వీలు లేనటువంటి రీతిలో అస్త్రప్రయోగం చేస్తానని ప్రతిజ్ఞ చేసి కోదండాన్ని చేతిలో పట్టుకున్నంత మాత్రం చేత లక్ష్మణమూర్తి మహానుభావుడు ఒక్కసారి రామచంద్రమూర్తి యొక్క పాదములు గట్టిగా పట్టుకుని, అన్నయ్య నీకు ఈ కోపం కూడదు, ఎందుచేతంటే లోకములో ఎవరో ఒక్కరు తప్పు చేశారని లోకాన్నంతటికీ ఉపద్రవాన్ని తీసుకొస్తాను అని నువ్వు అనకూడదు, సర్వభూత హితేరత అని నువ్వు సర్వభూతముల యొక్క హితమును కోరేటటువంటి స్వభావము కలిగినటువంటి వాడివి, నువ్వు ఈ కోపమును ఉపసంహరించవలసినది అని ప్రార్థన చేసి కొన్ని అందమైనటువంటి యుక్తులను చూపిస్తారు. ఎందుచేత అంటే అన్నిటికన్నా ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి, ఏ పౌరుష పరాక్రమాలు నిజంగా రామచంద్రమూర్తితో పోల్చడానికి అంత తుల్యమైన వాడు కాకపోయినా నా చిటికిన వేలికి పనికిరాడని చెప్పి అహంకారంతో ప్రవర్తిస్తాడు రావణాసురుడు. ఇంత పౌరుష పరాక్రమాలు ఉన్నటువంటి రామచంద్రమూర్తి ఎంతో వినయ విధేయతలతో ప్రవర్తిస్తారు ఆయన. అటువంటి వాడు ఖేదానికి లోనైతే, అందున 13 సంవత్సరాలుగా అరణ్యవాసం చేస్తున్నటువంటి వ్యక్తిని నమ్మి ఆయనతో పాటు అనుగమించి వచ్చినటువంటి మహాపతివ్రత అయినటువంటి భార్య సహధర్మచారిణి సీతమ్మ తల్లి కనపడకుండా పోయినటువంటి సందర్భంలో ఎవరు తీసుకెళ్లారో, ఎక్కడికి వెళ్ళిందో, ప్రాణాలతో ఉందో లేదో ఏమీ తెలియనటువంటి అయోమయ స్థితిలో ఏర్పడినటువంటి క్రోధాన్ని ఉపసంహరింపచేయడానికి మాట్లాడడము అంటే అది సామాన్యమైన విషయం కాదు, అది అశిధారావ్రతం. చాలా జాగ్రత్తగా మాట్లాడగలగాలి, రామచంద్రమూర్తి యొక్క మనస్సు ప్రీతి చెందేటట్టుగా మాట్లాడగలగాలి. నిజంగా లక్ష్మణమూర్తి శీలం ఒక్కొక్కసారి చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుచేత అంటే మీరొక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, రామాయణంలో అంతకుముందు సీతమ్మ, అమ్మా అది ఒక రాక్షసుడు వేసిన కేకమ్మా, అది మా అన్నగారి కేక కాదు అన్నాడు. అంటే అవతార ప్రయోజనం అనండి మరొకటనండి, కథాంతర్గతంగా మాత్రం సీతమ్మ తల్లి నిర్బంధించి నువ్వు దుష్టబుద్ధితో రాముడి వెంట వచ్చావు, నువ్వు వెళ్ళవలసిందే అరణ్యంలోకి అని నిర్బంధిస్తే మహానుభావుడు అరణ్యంలోకి వెళ్ళాడు. రామచంద్రమూర్తి ఎదురొచ్చి కనపడి ఎందుచేత సీతమ్మని విడిచిపెట్టి నువ్వు వచ్చావు అని అడిగితే,
నేను అన్నయ్య నా అంత నేనుగా రాలేదు, కోరి రాలేదు, కానీ సీతమ్మ పంపితే తప్పనిసరి పరిస్థితులలో నా పట్ల మాట్లాడకూడనటువంటి రీతిలో మాట్లాడితే అన్నయ్య నేను వచ్చాను అని చెప్తే రామచంద్రమూర్తి అన్నారు, అయినా నువ్వు కోపమునకు వశుడవయ్యావు లక్ష్మణ, అలా నువ్వు రాకుండా ఉండవలసింది అన్నారు. మీరు ఈ సన్నివేశాన్ని ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఇవాల్టి రోజు పరిస్థితుల్ని మీరు దృష్టిలో పెట్టుకుంటే అటువంటి మాట ఏ తమ్ముడినైనా ఏ అన్నగారైనా ఆ సందర్భంలో అన్నాడు అనుకోండి, ఆ తమ్ముడు నిజమేనేమో అని చేతులు కట్టుకుని నమస్కారం చేసి అన్నయ్య వెంట పరిగెత్తి అన్నయ్య చుట్టూ తిరుగుతూ ఎంతమాత్రము మనస్సు ఖేదపడకుండా ప్రవర్తించగలిగినటువంటి రీతిలో ఉండగలడా? ఉండలేడు. కానీ ఇది లక్ష్మణమూర్తి యొక్క ఔదార్యం. మహానుభావుడు ఆయన ఆగ్రహం చెందడు, మనస్సు పడిందన్నట్టుగా ప్రవర్తించడు. ఆయన అంటాడు, లోకస్వభావయే వైష యయాతిర్నహుషాత్మజ గతశక్రేణ సాలోక్య మనయస్త్వం తమస్పృశత్. అన్నయ్య చూసావా లోకం యొక్క పోకడ ఎలా ఉంటుందో? కష్టాలనేటటువంటివి ఎవరో ఒక్కరికే రావడం కాదన్నయ్య, గతంలో కూడా కష్టపడిన వాళ్ళు ఎందరో ఉన్నారు. మహాత్ముల చరిత్రలు దేని కొరకు చదువుట అంటే, మహాత్ముల యొక్క చరిత్రలు చదివితే వారు పడినటువంటి కష్టాలు చూస్తే అంతటి వారంతంత కష్టాలు పడి ఓర్మి ప్రదర్శించారు, ఇంకా నేను ఎంతటి వాడిని, వారి కష్టం ముందు నా కష్టం ఏపాటి అని మనలో ఒక రకమైనటువంటి ధైర్యం కలగాలి. అందుకని మనస్సే కదా దేనికైనా ప్రధానం. మనస్సు విపరీతమైనటువంటి ఖేదానికి లోనైపోయినా, మనస్సు విశేషమైనటువంటి తాదాత్మ్యతకి లోనైపోయి అన్నింటికీ నేనే కారణమన్న రెండింటి చేత ఉపద్రవమే వస్తుంది. అందుచేతనే మహాత్ముల యొక్క చరిత్రలు కథలు చదవండి 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 అని ఎందుకు చదివిస్తారంటే, వాళ్ళు పడిన కష్టాలు చూస్తే దాని ముందు నేను పడుతున్న కష్టాలు ఏపాటి అని ఒక్కసారి మనస్సుకి ఒక స్థైర్యం కలుగుతుంది. అటువంటి స్థితిలో కూడా వారు ఎంత మాత్రము చిన్నబుచ్చుకోలేదే, వారి స్వధర్మాన్ని విడిచిపెట్టలేదే, మరి నేనెందుకు విడిచిపెట్టాలి అని నువ్వు కూడా పూనికతో ప్రవర్తించగలిగినటువంటి లక్షణం నీ యందు ఏర్పడుతుంది. అందుచేత చదవమంటారు. అందుకని లక్ష్మణుడు ఎంత గొప్పగా ఉదహరిస్తున్నాడో చూడండి. లోకము యొక్క స్వభావం అంతే అన్నయ్య, ఎందరో మహాత్ములు జీవితాల్లో కష్టపడ్డారు. కష్టపడకుండా మహాత్ముల జీవితాలన్నీ కూడా ఏదో పరిచినటువంటి పూలపాన్పులు కావు. వాళ్ళు కూడా ముళ్ళపాన్పుల మీద పడుకున్నారు, వాళ్ళు కూడా కష్టాలు అనుభవించారు. ఒక్కసారి ఆలోచించు, నహుషుని యొక్క కుమారుడైనటువంటి యయాతి ఎంత కష్టానికి లోనయ్యాడో జ్ఞాపకం ఉందా అని అడిగారు. అయితే ఇప్పుడు నేను యయాతి చరిత్ర అంతా చెప్తూ కూర్చుంటే యథార్థానికి ఇవాళ ఉపన్యాస సమయం అంతా యయాతికే పట్టేస్తుంది. అందుకని యయాతి యొక్క జీవితం గురించి నేను ఇవాళ స్పృశించదలుచుకోలేదు, ఎందుకంటే అది శ్రీమద్భాగవతంలో నవమస్కంధం అనుకుంటాను. నవమస్కంధంలో యయాతి చరిత్ర చెప్తారు. ఆ దేవయానిని వివాహం చేసుకోవడం, తదనంతరం శర్మిష్ఠని వివాహం చేసుకోవడం, తన మామగారికే కోపం వచ్చి శాపం ఇవ్వడం, శుక్రాచార్యులు వారు అకారణంగా వృద్ధాప్యం రావడం, తదనంతరం కొడుకులలో ఎవరు వృద్ధాప్యం పుచ్చుకుంటారని అడగడం, ఇన్ని చేసినటువంటి యయాతి చిట్ట చివరికి స్వర్గలోకానికి వెళ్ళాడు. వెళితే దేవేంద్రుడు ఒక విచిత్రమైన ప్రశ్న వేశాడు. యయాతి ఎన్ని కష్టాలు పడ్డాడో జీవితంలో పడి తీరా స్వర్గానికి వెళ్ళిన తర్వాత ఇంద్రుడు అన్నాడు, యయాతి నీ రాజ్యంలో అసత్యం చెప్పని వాడెవరు అని అడిగారు. అడిగితే తాను అసత్యం చెప్పనివాడు యయాతి, తానెన్నడూ అసత్యం పలకలేదు. అందుకని ఆయన ఆలోచించి వినయంతోనే చెప్పారు, నేను అసత్యం పలకలేదు అన్నారు. నీవేపుకి చూపించి ఒక విషయాన్ని నీయంత నువ్వు పొగుడుకున్నావు కనుక నువ్వు మహాపాపాత్ముడవు, నిన్ను పొగుడుకున్నవాడివి, అందుచేత నువ్వు స్వర్గంలో ఉండడానికి వీల్లేదని కిందకి తోసేశారు. దేవేంద్రుడంతటి వాడితో సాలోక్యాన్ని పొంది జీవితకాలం కష్టపడినటువంటి యయాతి ఒక్క మాటకి, అది కూడా దేవేంద్రుడు అడిగితే చెప్పినటువంటి ఒక జవాబుకి స్వర్గము నుండి పతనమై భూమి మీద పడిపోయాడన్నయ్యా. జ్ఞాపకం తెచ్చుకో, ఎంత కష్టపడ్డాడు ఆ రోజున యయాతి. అలాగే మహర్షిర్యో వశిష్ఠస్తు యపితుర్న పురోహిత ఆహ్నాపుత్ర శతం యజ్ఞే తథైవాస్య పునర్హతం. మన గురువు గారు వశిష్ఠ మహర్షి ఉన్నారు, మహానుభావుడు బ్రహ్మర్షి. నూర్గురు కుమారులు ఉన్నారు. నూర్గురు కుమారులు ఒక్కరోజు జన్మించారు. పుత్రశతం జన్మించింది అని చెప్పి ఎంతో ఆనందించాడు. అందున నూర్గురు కొడుకులున్నారని ఒక్క కుమారుడు భ్రష్టుడున్నాడా? లేడు.
నూరుగురు తండ్రి మాట వినేవారే, నూరుగురు తపస్సుని ఆచరించేవారే, నూరుగురు సత్యసంధులే. అటువంటి నూరుగురు కుమారులు తండ్రిని గౌరవించి మాట్లాడిన పాపానికి ఒకే రోజు శాపానికి గురై శరీరాలను వదిలిపెట్టేశారు. బాలకాండలో విన్నారు కదా, విశ్వామిత్ర మహర్షికి కోపం వచ్చి వాళ్ళందరినీ కూడా అశ్వమాంస నీతాహార ముష్టిక నామ నిర్ఘృణాహ అని శాపం ఇస్తాడు. కుక్క మాంసం తింటూ వాళ్ళందరూ పృథివ్యాం అనువర్తిత అని వాళ్ళందరూ భూమి మీద తిరుగుతూ ఉంటారు. 1000 సంవత్సరముల పాటు కుక్క మాంసం తినేవాళ్ళగా పుట్టాలి అని చెప్పి శపించాడు ఆయన. అందుచేత వాళ్ళందరూ ఒకే రోజు శరీరాలను వదిలిపెట్టేశారు. మన గురువు గారికి అంత కష్టం వచ్చింది. అయితే మాత్రం మన గురువుగారు బెంగపెట్టుకున్నారు అన్నయ్య, జీవితాన్ని నడిపించుకోవట్లా. అందుకని యచేయం జగతాం మాత దేవీ లోక నమస్కృత అస్యాశ్చలనం భూమే దృశ్యతే సత్యం సస్రవ. అన్నయ్య, మనం రోజు కంటితో చూస్తున్నాం, అదిగో ఎదురుగుండా సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, మనం నడుస్తున్నటువంటి భూమి ఉన్నది. అటువంటి భూమి మహా ఓర్పు కలిగినటువంటిది, ఇంతమందిని భరిస్తోంది. భరించేటటువంటి వాడిలో ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే, ఏదో ఒకనాడు ఆ భారం చేత బాధపడినటువంటి వాడై ఒక్కసారి అటో ఇటో కదులుతాడు. ఎందుకని? ఒంటి మీద విపరీతమైన బరువు పెట్టారనుకోండి, ఆ బరువు మొయ్యలేక ఏం చేస్తాడు? అబ్బా అని అట్నుంచిటో ఇట్నుంచటో తిప్పుకుంటాడు. కానీ మరి భూమో ఎప్పటి నుంచి ఉంది? యాచేయం జగతాం మాత దేవీ లోక నమస్కృత అస్యాశ్చ చలనం భూమే దృశ్యతే సత్య సంశ్రమ. ఈ భూమి ఎప్పటి నుంచో ఉంది, లోకమంతటి చేత నమస్కరింపబడుతోంది, ఇంతమందిని భరిస్తోంది. ఇటువంటి భూమి కూడా ఒక్కొక్క నాడు పాపభారాన్ని మొయ్యలేక భూమికి కూడా కష్టం వచ్చి అన్నయ్య కదులుతోంది. బాలకాండలో విన్నాం కదా, ఎందుకు కదులుతుంది భూమి అంటే, పాపుల యొక్క సంఖ్య పెరిగిపోతే, పాపభారాన్ని మొయ్యలేకపోతే, భగవంతుణ్ణి తిరస్కరించేటటువంటి వారి సంఖ్య ఎక్కువైతే ఆనాడు భూమికి బరువై భూమి కదులుతుంది. అందుచేత అన్నయ్య, ఇంత ఓర్పు కలిగినటువంటి భూమికి కూడా కష్టం వస్తుంది. కష్టం వచ్చి భూమి కూడా కదులుతోంది ఒక్కొక్కనాడు. యౌ ధర్మౌ జగతాం నేత్రౌ ఎత్ర సర్వం ప్రతిష్ఠితం ఆదిత్య చంద్రౌ గ్రహణం అభ్యుపేతౌ మహాబలం. ఆకాశంలో ఉన్న సూర్యచంద్రులిద్దరూ మహాబలం కలిగినటువంటి వారు. వాళ్ళిద్దరి చేత ఈ లోకములన్నీ ప్రకాశిస్తున్నాయి. ఇటువంటి లోకాలనన్నింటినీ కూడా కాపాడేటటువంటి సూర్యచంద్రుల్ని పాపగ్రహాలైనటువంటి రాహుకేతువులు గ్రహణ సమయంలో గ్రసిస్తున్నారు, మళ్ళీ విడిచిపెడుతున్నారు. సూర్యచంద్రులిద్దరూ పాపగ్రహముల చేత గ్రసింపబట్టలేదా అన్నయ్య? కష్టపట్టలేదా? ఎంతమంది మహాత్ములు బాధలు పడ్డారన్నయ్య? ఇది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి కదా. నీకు వచ్చినటువంటి క్రోధాన్ని విడిచిపెట్టాలి కదా. మనిషి జీవితంలో కష్టం వచ్చిన నాడు ఆ కష్టాన్ని తట్టుకుని నిలబడిన నాడు కదా అన్నయ్య. అప్పుడు కూడా ధర్మం విడిచిపెట్టనప్పుడు కదా వాడిలో ఉన్నటువంటి సౌశీల్యము ప్రకాశించేది. అందుకని నీకు ఇంత కోపం రావచ్చా అన్నయ్య? దయచేసి విడిచిపెట్టు అని ప్రార్థన చేశాడు. వాల్మీకి మహర్షి రామాయణంలో లక్ష్మణుడు చెప్పినటువంటి ఈ మాటల్ని మనకి ఇవ్వడం వెనకాతల ఒక గొప్ప రహస్యం ఉంది. మనుష్యులై పుట్టినటువంటి వాళ్ళకి ప్రతి వారికి మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఒక్కసారి మీరు మనుష్య శరీరంలోకి వచ్చిన తరువాత ఎంత గొప్పవారమనివ్వండి, ఎంత జ్ఞాని కానివ్వండి, ఖచ్చితంగా కష్టం అన్నది ఉండి తీరుతుంది. కొంతమంది ఒక అమాయకపు ప్రశ్న వేస్తుంటారు, ఏమంటే రమణ మహర్షికి సర్కోమా వ్యాధి వచ్చి ఎడంచేతి మీద పుండు పుట్టడం ఏమిటండి? అంతటి మహానుభావుడు ఆయన ఎవరో బాత్రూంలో జాడి పడిపోయి ఆయనకి నడుము నెప్పెట్టడం ఏమిటండి? లేకపోతే ఆయన ఎవరో అంతటి మహానుభావుడు ఆయనకి ఆపరేషన్ జరగడం ఏమిటండి అంటుంటారు. ఎంతటి మహానుభావుడైనా ఒకసారి శరీరంలోకి వచ్చిన తరువాత ఈ శరీరమునకు కష్టము సుఖము రెండు ఉంటాయి. మనకి జ్ఞానికి తేడా ఒక్క చోటే వస్తుంది. ఎక్కడొస్తుందంటే, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహో నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత. అంతా పుణ్యమే చేశామా? పాపం చెయ్యలేదా? పుణ్యము చేశాం, పాపము చేశాం. ఆ కారణం చేత చేసినటువంటి పుణ్యానికి కాలస్వరూపంగా భగవానుడు మీకు సత్ఫలితాన్ని ఇస్తాడు, శుభాన్ని అనుభవిస్తారు. మీరు చేసిన పాపానికి కూడా కాలస్వరూపంలోనే ఫలితాన్ని ఇవ్వాలి.
అందుచేత ఒకనాడు మీ మనస్సుకి ఖేదము కలిగేటట్టుగా మిమ్మల్ని దుఃఖపెడతాడు. అందుకని మనకి ఒక జ్వరమో ఒక పడిశమో వచ్చిందనుకోండి, వస్తే మనం దాంతో తాదాత్మ్యత చెందుతాం. అబ్బా పడిశం పట్టేసిందండి, పడిశం పట్టేసిందండి, పడిశం పట్టేసిందండి అని ఎంత బాధపడిపోతామో. ఇంకా ఏ పని చెయ్యమన్నా పడిశమే. రేపు పెళ్ళికి వెళ్ళాలండి, ఏం పెళ్ళి, దిక్కుమాలిన పెళ్ళి, ఓ పక్క నుంచి పడిశం ఇలా పట్టేస్తే ఏమండి అన్నం తింటారా? ఏమన్నం తిన్నాం, రుచి తెలిస్తే కదా పడిశం పట్టేస్తే. ఏమండి కాసేపు రామాయణం చెప్తున్నారట, ఏం విన్నాం, ఓ పక్క పడిశంతో చస్తుంటే. ప్రతిదానికి పడిశమే. అంటే అంతగా తాదాత్మ్యత చెందుతాం. జ్ఞానికున్న గొప్ప గుణం ఏమిటంటే, జ్ఞాని సుఖమునకు దుఃఖమునకు కూడా సాక్షిగా ఉంటాడు. ఆ సాక్షిగా ఉండడంలో గొప్పతనం ఉంది. అది ఒక విషయం తెలుసుకోండి, ఇలా చెప్పి నేను జ్ఞానిని అవ్వలేను. అది ఈశ్వరానుగ్రహం ఉంటే ఆ జ్ఞానమునందు నిలబడతాడు. అందుకే అద్వైతము కేవలము అనుభూతి. అద్వైతం ఈజ్ నాట్ ఎ బుకిష్ నాలెడ్జ్. పుస్తకాలు పెట్టి చదువుకుని తెచ్చుకునేటటువంటిది అద్వైత జ్ఞానం కాదు. అద్వైతం అనేటటువంటిది మీకు అనుభవంలోకి రావాలి. అనుభవంలో నిలబడితేనే దాన్ని అద్వైతం అని పిలుస్తారు. ఆ సాక్షిగా నిలబడి దీనికి పుండు పుట్టిందా, ఇది పడుకుందా, ఇది అన్నం తిందా అని తన ఇంట్లో ఓ కుక్క పిల్ల అన్నం తిందా, కుక్క పడుకుందా, కుక్క మురుగుతోందా అని కుక్కని తాను వేరుగా చూసినట్టు తాను తన శరీరాన్ని వేరుగా చూస్తే, సుందరకాండలో హనుమ చూస్తారు అలాగా, అలా వేరుగా చూడగలిగితే ఆనాడు వాడు జ్ఞాని. ఎందుకని ఆత్మయందు స్థిరముగా నిలబడ్డాడు, అపరోక్షానుభూతిని పొందుతున్నాడు. అటువంటి జ్ఞాని శరీరమునకు వచ్చేటటువంటి కష్టానికి సుఖానికి సాక్షిగా ఉంటాడు. అందుచేత మహాత్ములకి రాదా దుఃఖం వస్తుంది శరీరానికి, కానీ జ్ఞాపకం పెట్టుకోండి, వాళ్ళు ఏడవరు. వాళ్ళు ఎందుకు ఏడవరు? వచ్చింది నాకు కాదు, లోపలున్న నేననబడేటటువంటి ఆత్మకి సుఖము దుఃఖము రెండూ లేవరి, ద్వంద్వాతీతమైంది. అది కాల్చపడదు, నరకపడదు, తడపబడదు, అతకబడదు, కొరకబడదు, తినబడదు, అది మొక్కలు చేయబడదు, ఎప్పుడూ అలాగే ఉంటుంది. మరి ఏది బాధలు పడేది? ఇది. బాధపడుతున్న దీన్ని, సుఖపడుతున్న దీన్ని వాళ్ళు సాక్షిగా ఉండి చూస్తారు. అలా సాక్షిగా ఉండి చేసేవాడెవరో, చూసేవాడెవరో వాడు జ్ఞాని. నువ్వు ఆ జ్ఞానివన్నయ్యా, అందుకని నీకు సమస్తం తెలుసు. కానీ ఇవాళ గమ్మత్తు ఏమిటంటే, నిప్పుని బూది కప్పినట్టు నీలో ఉన్న జ్ఞానాన్ని వచ్చిన శోకం కప్పింది. కప్పడం చేత ఏమైందంటే, దీనికి వచ్చిన కష్టానికి రాముడంతటి వాడివి, ఇంతటి మహాజ్ఞానివి వశుడవుతున్నావు. నేను చేస్తున్నది ఏమిటో తెలుసా అన్నయ్య, నువ్వు సహజంగా నిప్పువి, నీకు జ్ఞానం ఉంది. నేను నీకు బోధ చెయ్యగలిగిన వాడిని అన్నయ్య, నీకు నేను చెప్పనా? నీ చేత నేను చెప్పించుకునేవాడిని. మరి ఎందుకు చెప్తున్నాను అంటే, నీకు శోకము ఇవాళ కప్పింది. ఆ కప్పినటువంటి దాన్ని ఒక్కసారి ఊదేస్తున్నాను, బూడిదని ఊదేసి మళ్ళీ నీ అంత నువ్వు సహజంగా నిప్పుగా ప్రకాశించాలి. ప్రకాశిస్తే నీ ముందు నిలబడగలిగిన వాడు లేడిహ, నువ్వు మహాజ్ఞానిగా నిలబడతావు. అంతే అన్నయ్య నేను చేస్తున్నది తప్ప నువ్వు నాకు బోధ చేసేవాడివా అని అనుకోకన్నయ్య. ఇందులో నేను దోషంగా కావాలని నీకు చెప్పగలిగిన వాడిని అని నేను చెప్పట్లేదు. లక్ష్మణమూర్తి ధూర్తుళ్ళే కనపడతాడు, కోపం ఎక్కువ ఉన్నవాళ్ళ కనపడతాడు. కానీ మహాత్ముడికి ఎంత ఎలా మాట్లాడడం తెలుసో, అంత దుఃఖంతో ఉన్న అన్నగారిలో వస్తున్నటువంటి మార్పుల్ని తాను గమనించినటువంటి వాడై, అన్నగారిలో వస్తున్న మార్పుని మార్చి అన్నయ్యని మళ్ళీ సహజ స్థితిలోకి తీసుకురావడానికి ఎంత గొప్ప గొప్ప విశేషణాల్ని తీసుకొచ్చి అక్కడ వేసి, ఎటువంటి ఉపమానాల్ని చాతుర్యంతో చూపించి ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి. బుద్ధిశ్చతే మహాప్రాజ్ఞ దైవైరపి దురన్వయ శోకేనాభిప్రసుప్తం తే జ్ఞానం సంబోధయామ్యహం. అన్నయ్య ఇవాళ శోకము చేత నీ జ్ఞానము కప్పబడిపోయింది. ఆ శోకాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నానంతే. నీకు జ్ఞానం కలిగించే ప్రయత్నం నేను చెయ్యట్లేదు, నువ్వు సహజంగా జ్ఞానివి అని లక్ష్మణమూర్తి అంటేట. ఈ మాటలు చెప్తే పూర్వజోప్యుక్తమాత్రస్తు లక్ష్మణేన సుభాషితం సారగ్రాహీ మహాసారం ప్రతిజగ్రాహ రాఘవ. రెండుండాలి. మారీచుడు ఒక అందమైన మాట చెప్పాడు రావణాసురుడితో చెప్పేటప్పుడు,
వక్త శ్రోతాచ దుర్లభ అన్నాడు. సులభా పురుషారాజన్ సతతం సుఖదుఃఖ సతతం ప్రియవాదిన అప్రియస్యతు పద్యస్వ వక్తా శ్రోతాచ దుర్లభ అన్నాడు. మొన్న అరణ్యకాండ చెప్తున్నప్పుడు ఆ మారీచ ఘట్టంలో చెప్పే కదా, అందరూ ప్రియంగా మాట్లాడతారు, కానీ అవతలవాడు ప్రమాదంలో ఉన్నప్పుడు అవతలవాడిని హెచ్చరించి మంచి మార్గంలో పెట్టడం కోసమని మంచి చెప్పేవాడు అన్నయ్య దొరకడు. రావణ దొరకడు. ఒకవేళ దొరికినా వినేవాడు ఉండడు. వక్త శ్రోతాచ దుర్లభ, వక్త శ్రోత ఇద్దరు దొరకరు అని చెప్పాడు. ఇంత చెప్పాడు. విన్నాడా రావణాసురుడు? అన్నీ విని ఏమన్నాడు? నువ్వు మంత్రివి, నేను రాజుని, నేను నిన్నేమడిగాను, నువ్వు నాకేం చెప్తున్నావు? పంచరూపాణి రాజానో ధారయంత్యభితేజసౌ అని అగ్నిర్ వరుణశ్చ సోమశ్చ అని ఆ రోజున పెద్ద నీతి చెప్పాడు. రాజంటే ఏమనుకున్నావు? 5 రూపాల్లో ఉంటాడు. అగ్ని, సోముడు, వరుణుడు, యముడు, ఇవన్నీ రాజు యొక్క స్వరూపాలే. నిన్ను నేను అడిగానా ఇవన్నీ చెప్పమని? నేను చెప్పింది నిన్ను రమ్మని చెప్పానంటే, నువ్వు రాకపోతే ఇక్కడ చచ్చిపోతావు, వస్తే రాముడి చేతిలో చస్తావో చావో తెలియదు అన్నాడు. అందుచేత చెప్పినా వినేవాడు ఉండడు. ఎంత గొప్ప మాట వేసేశారో చూడండి వాల్మీకి మహర్షి. సారగ్రాహి మహాసారం అన్నారు. రామచంద్రమూర్తి సారగ్రాహి. అవతలవాడు చెప్పినటువంటి మాటలలో ఉన్నటువంటి సారమును గ్రహించి తన యొక్క స్వరూపమును దిద్దుకోగలిగినటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి వాడు. ఇది మనుష్యులకు ఉండి తీరవలసినటువంటి లక్షణం. ఒక కుక్క ఉందనుకోండి, మీరు ఎన్ని మాటలు కుక్కని కర్ర పెట్టి కొట్టండి, దానికి ఇది తినవలసిన పదార్థమో అని అనిపించినప్పుడు ఇంట్లోకి చొరపడకుండా ఉండదు కుక్క. కుక్క అంటేనే చొరబడుతుంది. ఒక పిల్లి, మీరు ఎన్ని మాటలు పిల్లిని కొట్టండి, అది పాలు కనబడితే పాల మీద మూత తీసేసి పాలల్లో నోరు పెట్టేస్తుంది. కాకి దాన్ని ఎన్ని మాటలు కొట్టండి, అది వంటింట్లోకి చొరబడి ఆ గిన్నె మీద ఉన్న మూత చక్కగా లాగేసి ముక్కందులో పెట్టేసి కావలసిందని తినేస్తుంది. కానీ ఒక మనిషికి ఒక లక్షణం ఉండాలి. తాను తప్పు చెయ్యడం దోషము అని శాస్త్రం అనలేదు. నువ్వు తెలియక తప్పు చేస్తే ప్రాయశ్చిత్తము చేత మన్నింపబడుతుంది. నువ్వు పొందినటువంటి ఆ పరివేదన చేత అది మన్నింపబడుతుంది అని చెప్పింది. అరే రే, నేను ఇంత పొరపాటు చేసేసాను రా, ఇంత తప్పు చేశాను రా అని నువ్వు లోపల నీ తప్పు తెలుసుకుని దుఃఖపడితే, వేరొకసారి అటువంటి పాపపు పని చెయ్యకూడదు అని నిర్ణయించుకుంటే ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని ఎందు నిలబడుతుంది అని చెప్పింది. అందుచేత మనిషి ఒక్కడే చెయ్యవలసినటువంటి పని ఒకటి ఉంది. అతను ఒక మంచి మాట అన్నది వినపడితే ఆ మాటని తాను లోపలికి తీసుకొని నిలవపెట్టుకొని తన జీవితాన్ని మార్చుకోవాలి. మార్చుకోవడానికి సిద్ధపడక మనస్సులో నువ్వు ఎన్ని విన్నా ప్రయోజనము ఒక్కటే. చిల్లుకుండలో ఎన్ని నీళ్లు పొయ్యి ఆ కుండ నిండుతుందా? ఒక్కనాటికి నిండదు. నువ్వు ఒక చోటికి వెళ్ళినప్పుడు ఇందులో ఇది ఒక మంచి మాట, ఇది ఋషి చెప్పారు వాల్మీకి మహర్షి. వాల్మీకి మహర్షికి మనం రుణపడి ఉన్నాం. వారు మనకి రామాయణం ఇచ్చారు. ఇది మనని ఉద్ధరించడానికి చెప్పిన మాట అని నువ్వు విశ్వసించినది నిజమైతే నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవడం కూడా ప్రారంభించాలి. రాముడు చూపిస్తున్నాడు మనకి. ఎక్కడ రావణాసురుడికి రాముడికి తేడా? ఇక్కడే తేడా వెంటనే చూపిస్తున్నారు. సీతమ్మ తల్లి చెప్పలేదు ఆ రావణాసురుడితో, చెప్పింది నాశనం అయిపోతామని. విన్నాడా? వినలేదు. బలాత్కారంగా తీసుకెళ్ళి అమ్మవారికి తన యొక్క ఐశ్వర్యాన్నంతటినీ చూపించాడు. మరి అదే రాముడు, లక్ష్మణుడు రాముడి దగ్గరికి వచ్చి, రాముడి దగ్గర లక్ష్మణుడు ఉపదేశం పొందాడు, శిష్యుడు రాముడికి. ఎందుకని? ఏ ఒక్క విషయాన్ని విశ్వామిత్రుడు లక్ష్మణుడికి ఉపదేశం చెయ్యలేదు. అన్ని విషయాలు రాముడికి ఒక్కడికే ఉపదేశం చేశారు. రాముడు లక్ష్మణుడికి ఉపదేశం చేశాడు. అందుకని రాముడు లక్ష్మణుడికి గురువు. అటువంటి గురువు దగ్గరికి వెళ్ళి గురువుకి శాస్త్రం శిష్యుడు చెప్పచ్చా? చెప్పాడు. చెప్పి ఏమాట అన్నాడు? నువ్వు జ్ఞానివన్నయ్య, నేను ఇవాళ శోకం ఆవరించింది, దాన్ని తొలగించే ప్రయత్నం చేశానంతే అన్నయ్య అన్నాడు. సారగ్రాహి అంటే వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్నని ఎవ్వరు చెప్పినా అందులో మంచి ఉంటే తీసుకోగలిగినటువంటి లక్షణము మనిషి అన్న వాడికి ఉండి తీరాలి. పూర్ణమైన మనుష్యుడు కనుక, మనుష్య లక్షణములు ఉన్నవాడు కనుక, మనిషిగా రామాయణంలో నడిచాడు కనుక ఒక మనిషికి ఉండవలసిన లక్షణాన్ని ఇవాళ రామచంద్రమూర్తి నిరూపిస్తున్నారు. అందుచేత ఆ విషయాన్ని స్వీకరించారట ఆయన.
స్వీకరించి తన యొక్క కోపాన్ని విడిచిపెట్టేశారు. పాము కుబుసాన్ని ఎలా విడిచిపెడుతుందో అలా విడిచిపెట్టి లక్ష్మణుడితో అన్నారు, తమ్ముడా, నువ్వు చెప్పిన మాట యథార్థం రా, ఖచ్చితమే. కానీ ఇవాళ సీతమ్మ నా కంటికి కనపడకపోతే, నన్ను అనుగమించి వచ్చినటువంటి ధర్మపత్ని అయిన సీత లేకపోతే నేను బ్రతకలేను. ఇది యథార్థం. ఎందుచేత ఒక నరుడిగా లక్షణం ఉండి తీరాలి. అందుకని అది కూడా సాక్షి మాత్రంగా చూస్తానంటే మళ్ళీ ప్రవర్తనలో దోషం వచ్చేస్తుంది. తను గృహస్థాశ్రమంలో ఉన్నారు. అందుకని సీతమ్మని వెతుకుదాం. ఈ పర్వత శ్రేణులలో, ఈ కొండలో, ఈ పర్వతంలో ఎన్నో చర్యలున్నాయి, ఎన్నో గుహలున్నాయి, ఎన్నో లతాగృహాలున్నాయి, ఎన్నో పొదలున్నాయి. ఎక్కడైనా సీతమ్మ ఉంటుందేమో వెతుకుదాం రమ్మని అలా ముందుకి బయలుదేరి నడిచి వెడుతున్నారు. అలా నడిచి వెడుతుంటే తత పర్వతకూటాభం మహాభాగం ద్విజోత్తమం దదర్శ పతితం భూమౌ క్షతజార్ధం జటాయుషం. రాముడు చూసినది జటాయునే, వేరొక గ్రద్దని కాదు. రామలక్ష్మణులు ఇద్దరూ వెడుతుండగా అక్కడ కాళ్ళు తెగిపోయి రెక్కలు తెగిపోవడం చేత ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎంతటి మనిషికి కూడా తన బుద్ధిలో ప్రమాదం ఎలా వస్తుందో చూపిస్తున్నారు రామచంద్రమూర్తి. ఒంటి నిండా రక్తపు ధారల చేత తడిసిపోయింది ఆ జటాయు. తడిసిపోయి ఒక మూల కూర్చుంది. అంతకుముందు చూసినటువంటి రక్తపు చుక్కలు సీతమ్మవే అన్న భావన రాముడిలో ఇంకా నిలబడి ఉంది. అటువంటి సమయంలో అటుగా వస్తూ ఇట్లా చూసేటప్పటికీ జటాయువు కనపడింది. అది ఒంటి నిండా నెత్తుటితో ఉంది. అప్పటి వరకు రావణాసురుణ్ణి పీల్చి పిప్పి చేసింది సామాన్య యుద్ధం కాదు. ఎందుకంటే ఆ రోజున వెనక నుంచి కూడా వచ్చింది జటాయువు. వచ్చి రావణుడు కత్తి తీసి ఎందుకు నరికేశాడంటే సీతమ్మని కింద కూర్చోబెట్టి ఎన్నడూ ఎవ్వరూ చెయ్యలేని పని ఒకటి చేసింది జటాయువు. వెనక నుంచి వచ్చి ఆ రావణాసురుని యొక్క వీపునంతటిని చీల్చేసింది తన ముక్కుతో. చీల్చేసి వాడి జుత్తు పీకేసింది. కోపం వచ్చి శిరస్సు మీద ఉన్న జుత్తుని పీకేస్తే వాడు ఆ బాధ తట్టుకోలేపాడు. తట్టుకోలేక సీతమ్మని కింద దింపేసి కత్తి తీసి ఆయన యొక్క పక్షాలని నరికేశాడు. అందుచేత ఆ ముక్కు నిండా నెత్తురుంది. అక్కడ కూర్చునుంది. ఆ జటాయువుని చూశారు రామచంద్రమూర్తి. చూడగానే అనుకున్నారట, తం దీనం దీనయా వాచ సఫేనం రుధిరం వమన్ అభ్యభాషత పక్షీతు రామం దశరథాత్మజం. ఆ పక్షిని చూడగానే రాముడు అనుకున్నాడు, ఓహోహో ఇదిరా గృధ్రరూపమిదం రక్షో వ్యక్తం భవతి కాననే. ఇది రాక్షస రూపంలో ఉన్నటువంటి వాడు పక్షి రూపాన్ని పొందాడు. నేను లక్ష్మణుడు వెళ్ళగానే సీతమ్మని ఈ పక్షే తినేసింది. కాబట్టి ఈ పక్షిని ఇప్పుడు నేను సంహరిస్తాను. దీన్ని నమ్మాను, ఇది ప్రమాదం తెచ్చింది. ఇప్పుడు అర్ధచంద్రాకారమైనటువంటి బాణములను నా వింటినారికి సంధించి తప్పించుకొని ఎక్కడికి పారిపోలేకుండా నిలువుగా వెళ్ళేటటువంటి బాణాలతో ఈ జటాయువు యొక్క శరీరాన్ని చీల్చేస్తానన్నాడు రాముడు. అని గబగబా కోదండం పట్టుకుని ఆ బాణం తీసి సంధిస్తూ, ఆయన దృష్టి ఏమిటి, జటాయువు ఎగిరిపోతుందని గబగబా పరిగెత్తి జటాయువు వైపు పెడుతున్నారు. పెడుతుంటే ఆ జటాయు అంది, ఒక్కొక్క క్యారెక్టర్ చూడండి రామాయణంలో. నిజంగా రామా నన్ను తప్పర్థం చేసుకున్నావు, నేను అలాంటివాణ్ణి కానయ్యా, ఎంత మాట పడితే అంత మాట, ఎటువంటి భావన పడితే ఆ భావనతో ఉండడమే అని అనలేదు. రాముడు ఏ స్థితిలో ఉన్నాడో తెలుసుకుంది జటాయువు. ఇది జటాయువు యొక్క గొప్పతనం. ఆయన నన్ను అనేశారండి అనడం గొప్ప కాదు, ఆయన ఏ పరిస్థితుల్లో అన్నారన్నది నువ్వు లెక్క పెట్టుకోగవాలి మనిషివి కాబట్టి. లేకపోతే ఆయన ఏదో చికాకులో ఉన్నాడు, ఆయన మంచి విసుగులో ఉన్నాడు, అప్పుడు వెళ్ళి నువ్వు ఆయన్ని విసిగించి ఆయన విసుగ్గా మాట్లాడితే, ఆయన విసుగ్గా మాట్లాడాడు అని నింద వేస్తే దానికి మనుష్యత్వం అక్కర్లేదు. నిన్ను నువ్వు ఆత్మపరిశీలన చేసుకుని నేను వెళ్ళకూడని సమయంలో వెళ్ళానేమో అని నువ్వు అనుకుంటే ఆనాడు నువ్వు మనుష్యుడవు. ఆనాడు నువ్వు ధర్మం తెలిసి ఉన్నవాడివి. ధర్మం తెలిసి ఉండడానికి మనిషి అక్కర్లేదు. తిరియక్ జంతువులలో ఉపాధితో సంబంధం లేకుండా ఒక్కొక్కరికి ఈ ధర్మం ఉంటుంది. జటాయువుని ఎవరు అడిగారని వచ్చింది రామచంద్రమూర్తితో. జటాయువుని ఒకరు అడిగారని రాలేదు. దశరథ మహారాజు గారు బ్రతికుంటే రాముణ్ణి విడిచిపెట్టి ఎలా ఉండలేకపోయేవాడో, నేను నీ తండ్రికి స్నేహితున్నయా అని అడగగానే మొట్టమొదట చెప్పింది నా పేరు జటాయువు అని చెప్పలేదు. అరణ్యకాండలో ఏమని చెప్పింది,
అగస్త్య మహర్షి చెప్పినటువంటి ప్రాంతాన్ని వెతుక్కుంటూ పంచవటి కోసం వెళ్ళిపోతుంటే చెట్టు మీద కనపడింది. రాక్షసుడు అనుకున్నాడు రామచంద్రమూర్తి. నేను నీ తండ్రి యొక్క స్నేహితుణ్ణి, నీ తండ్రి నీ కాననవాసాన్ని ఎలా భరించలేడో నీ తండ్రి స్నేహితుణ్ణి కాబట్టి నేను భరించలేను. తండ్రి స్నేహితుణ్ణి అని చెప్పుకున్నవాడు ఎలా ప్రవర్తించాలో చూపించారు. ఒకనాడు ఎక్కడో తన స్నేహితుని యొక్క కుమార్తె కనపడుతుంది అనుకోకుండా. ఏమమ్మా ఇక్కడున్నావంటాం. అంకుల్ నాకు ఇవాళ ఈ కష్టం వచ్చిందండి, అందుకని ఇక్కడ ఉండిపోయాను అంటే ముఖం చాటేసిన వాడు స్నేహితుడు కాడు. అమ్మా ఈవిడ మా స్నేహితుడి కూతురండి అని చెప్పి ఆ పిల్లని చూడగానే తను ఎంత పనిలో ఉన్నా ఆపి తండ్రి ఎలా పిల్లకి సాయం చేస్తాడో అప్పుడు అలా నువ్వు సాయం చేసిన నాడే ఈ పిల్ల తండ్రికి నే స్నేహితుండని చెప్పుకోవడానికి నువ్వు అర్హుడివి. నీ తండ్రికి నే స్నేహితుండంది అంది కాబట్టి తండ్రి ఎలా నిలబడతాడో అలా నిలబడింది. అడగపోయినా నీతో సీతమ్మతో లక్ష్మణుడితో ఉండి కాపాడతాను అంది. రాముడు అడిగాడా వెళ్ళేటప్పుడు? జటాయువుతో చెప్పలేదు, లక్ష్మణుడితో చెప్పి వెళ్ళాడు. జటాయువు గురించి సీతమ్మ ఒక మాట చెప్పింది. జటాయువు కనపడితే వీడు ఓపిక ఉన్నవాడు, చేతిలో అస్త్రం ఉన్నవాడు, రథం మీద ఉన్నవాడు, వీడితో జటాయువు 60,000 సంవత్సరముల వయస్సున్న వృద్ధుడివి, నువ్వు యుద్ధం చెయ్యలేవంది. అంటే జటాయువు చెప్పుకున్నాడు, మనం విన్నారు కదా, నాకు 60,000 సంవత్సరాల వయస్సురా, నేను నీతో యుద్ధం చెయ్యలేను, అయినా నిన్ను వెళ్ళనిస్తాననుకుంటున్నావేమో, నిన్ను వెళ్ళనివ్వనన్నాడు. దేనికి? దేనికి కట్టుబడి? రాముడికి ఆనాడిచ్చిన మాటకి కట్టుబడ్డాడు. రాముడు మాటకి ఎలా కట్టుబడ్డాడో తాను రామునికి ఇచ్చిన మాటకి కట్టుబడ్డాడు. ఇది ధర్మం కాదా? అటువంటి ధర్మమూర్తి రాముడికి ఇవ్వాల వచ్చిన కష్టమేమిటో తనకి తెలుసు. సీతమ్మని ఎత్తుకుపోయాడు రావణుడు అన్న విషయం స్పష్టంగా తెలుసున్నవాడు అక్కడ జటాయువు ఒక్కడే. తెలుసున్న జటాయువు బాణం పట్టుకుని రాముడు పరిగెత్తుకొస్తుంటే ఈ స్థితిలో రాముడు అలా ఉండడం అన్యాయం కాదు అని తెలుసుకోకుండా తిరిగి వ్యగ్రతతో జటాయువు మాట్లాడతాడా? అలా మాట్లాడితే తండ్రి అవుతాడా? కొడుకు ఖేదపడి కష్టంలో తండ్రి మీద నోరెత్తిన ఆ తండ్రి ఎలా నిగ్రహించుకుంటాడో, వీడు కష్టంలో ఉన్నాడురా ఇలా మాట్లాడుతున్నాడు, ఇది వాడి స్వరూపం కాదు, నా కొడుకు అలా మాట్లాడు, ఇవాళ నా కొడుకు ఇంత కష్టంలో ఉన్నాడు, ఆ కష్టంలో నా మీద విసుక్కున్నాడు అని కడుపులో పెట్టుకున్న తండ్రిలా జటాయువు ఎలా ఎందుకు ఇచ్చారు సర్టిఫికెట్? రామచంద్రమూర్తి జటాయువుకి సర్టిఫికెట్ ఇవ్వడానికి కారణం, జటాయువుకి మోక్షం ఇవ్వడానికి కారణం, మోక్షం అనడానికి కూడా లేదు, గచ్చలోకమనుత్తమా అన్నారు, ఉత్తమమైన లోకాలకు వెళ్ళమన్నారు. అందుచేత ఎందుకు ఇచ్చారో ఈ సన్నివేశాన్ని చూపిస్తారు వాల్మీకి మహర్షి. మీకు మొట్టమొదటి నుంచి నేను ఒక మాట చెప్తున్నాను, మహర్షికి తీర్పులు చెప్పే అలవాటు లేదు రామాయణంలో. ఆయన తీర్పులు చెప్పరు. మీరు కథాగమనాన్ని గమనిస్తూ మీరు మానసిక దర్శనం చెయ్యాలి. దర్శనం చేస్తే పాత్రల యొక్క ఔచిత్యం ఏమిటో మీకు అర్థమవుతుంది సంభాషణ. అందుకని జటాయు అన్నాడు, యాయోషధి మివాయుష్మన్ అన్వేషసి మహావనే సాదేవీ మమచ ప్రాణ రావణేనో భయం హృతం. ఎంత గొప్ప మాటో చూడండి. ప్రాణం పోయే ముందు కూడా అరణ్యంలో దేని గురించి వెతుకుతారు వెతికేవాళ్ళు? ఓషధుల గురించి వెతుకుతారు. ఎందుకు వెతుకుతారు? ఓషధి ఏం చేస్తుంది? వచ్చిన రోగాన్ని పోగొట్టి స్వస్థతనిస్తుంది. ఎక్కడుంది రోగం? రోగం మా ఇంట్లోనూ నేను ఇక్కడ ఉండం, రోగి రోగము కలిసి ఉంటాయి ఎప్పుడును. రోగం ఏం చేస్తుంది? చాలా సంతోషాన్ని ఎప్పుడు ఇవ్వదు, రోగం ఎప్పుడూ బాధే పెడుతుంది. అందుకని బాధయే రోగము యొక్క స్వరూపం. బాధకి రోగానికి తేడా లేదు. లేకపోతే రోగం వచ్చిన వాళ్ళందరూ తొందరగా దాన్ని పంపించేద్దామని ఎందుకు చూస్తారు? రోగం సుఖస్వరూపం అనుకోండి, ఎవరు పంపించారు. అసలు డాక్టర్ గారు కనపడితే నాకేం లేదండి అంటాడు. రోగమే దుఃఖస్వరూపము. అటువంటి దుఃఖస్వరూపమైనటువంటి రోగం పోగొట్టడానికి ఏది ఉండాలి? ఓషధి ఉండాలి. ఇవాళ సీతమ్మని దేంతో పోల్చారంటే ఓషధితో పోల్చాడు జటాయువు. ఎందుకని? ఆ ఓషధి పక్కన లేకపోవడమే నీకు ఇవాళ దుఃఖం వస్తోంది. దుఃఖం అనే రోగం, రోగానికి దుఃఖానికి తేడా లేదు. అందుకని ఓషధి కావాలి. ఇవాళ నువ్వు మహారణ్యంలో ఓషధి కోసం వెతికినట్టు వెతుకుతున్నావు సీతమ్మని. ఎంత అర్థం చేసుకుని మాట్లాడండి ఈ మాట. ప్రాణం పోయేటప్పుడు ఇది అనడానికి ఎంత సంస్కారం ఉంటే నోటి వెంట ఈ మాట వస్తుంది. తన మీదకి బాణాలు పట్టుకొస్తున్నవాడి మీద ఏమి జటాయు, ఎన్ని మాటలు నమస్కారం చెయ్యాలి మహానుభావుడికి. పక్షి అయితే మాత్రమే. ఆ జటాయువును అర్థం చేసుకున్నవారు, జటాయువుకు అటువంటి పద్యాలు రాసిన వారు కల్పవృక్షంలో విశ్వనాథ సత్యనారాయణ గారి. అందుకని మహానుభావుడు ఆ జటాయు అన్నట్ట, నువ్వు ఏ ఓషధి గురించి ఈ మహారణ్యంలో వెతుకుతున్నావో అటువంటి ఓషధీ స్వరూపమైన సీతమ్మని, నా ప్రాణాల్ని రెండిటిని పట్టుకుపోయినవాడు రావణాసురుడయ్యా అన్నారు. నేను కాదు రామా అనలేదు.
ముందెవరి గురించి చెప్పారు? తన ప్రాణాలు లెక్కలేదు, పోయిన ప్రాణాలు పోనే పోయాయి. ఇంకొకసారి రాముడు బాణం వేసేస్తే ఏమవుతుంది? రాముడి చేతిలో పోతాడు. దాని గురించి ఆయనకి బాధ లేదు, పాపం కోపంలో ఉన్నాడు, వేస్తే వేయి నీ బాణం. ముందు మాట చెప్పవలసింది సీతమ్మని ఎవరు పట్టుకెళ్లారో చెప్పాలి. అప్పుడు కూడా అవతల వారి బాధని తీర్చే ప్రయత్నమే. పక్షి అయితే ఏమండి, ఎంత పరోపకార బుద్ధి, ఎంత గొప్ప బుద్ధి జటాయువుని. అందుకే అరణ్యకాండలో అంత పెద్దపీటేశారు. జటాయువు యొక్క మోక్షాన్ని వింటే చాలరా, నీ పాపరాశి ధ్వంసం అవుతుందన్నారు. అంత గొప్ప పక్షి. అందుచేత ఈ మాట చెప్పిందిట. రావణేనోభయం హృతం, ఉభయం రెండూ కూడా రావణుడే తీసుకుపోయాడండి అని. త్వయా విరహితాదేవి లక్ష్మణేన చ రాఘవ హ్రియమాణా మయా దృష్ట రావణేన బలీయస. నీవు లక్ష్మణుడు లేని సమయంలో రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరించి తీసుకుని వెళ్ళిపోయాడు. పరిశ్రాంతస్య మే పక్షే చిత్వా ఖడ్గేన రావణ సీతామాదాయ వైదేహి ఉత్పపాత విహాయసం రక్షసా నిహతం పూర్వం నమాం హంతుం త్వమర్హసి. నాయనా రామ, సీతమ్మను అపహరిస్తుంటే రావణాసురుడితో యుద్ధం చేశానయ్యా, నా శక్తి మేర అడ్డుపడ్డాను. ఇదిగో రావణుడి రథాన్ని పడగొట్టాను, సారథిని పడగొట్టాను, ధ్వజాన్ని పడగొట్టాను, ఛత్రచామరములను పడగొట్టాను, వాడికి వింజామరలు వీచేవాళ్ళని పడగొట్టాను. కానీ అదిగో ఆ పిశాచముఖం కలిగిన గాడిదల్ని పడగొట్టాను. పెద్దవాణ్ణి కదా, వాడిని నిగ్రహించలేకపోయానయ్యా. ఆకాశ మార్గంలో సీతమ్మని ఎత్తుకుపోతూ ధూళిని మేఘాలని సృష్టి చేశాడు. నా రెక్కలు కోసేశాడయ్యా కత్తితో, నా కాళ్ళు నరికేశాడయ్యా. అందుకుని నేను ఇంకేమీ చెయ్యలేకపోయాను అంటూ ఒక మాట అంది. రక్షసా నిహతం పూర్వం నమాం హంతుం త్వమర్హసి. రామా, నేను చచ్చిపోయానయ్యా, ఇంకొక్కసారి చంపకు అంది. ఏమి మాట అండి ఆ మాట! నిజంగా బాణములకు చచ్చిపోతానన్న భయమైతే ఆ పక్షి మాట అంటుందా? ఎందుకు ఇంకొక్కసారి చంపకంది? నేను సీతమ్మని తినేశానేమోనన్న భావం నీలో పెట్టుకోకు రామా. దానికి ఇంకొక మాట చచ్చిపోతాను, ఇంకా ఆ భావం నీలో ఉండకూడదు. ఎంత గొప్ప మాట, ఎంత ఔదార్య బుద్ధి, ఎంత ప్రీతి, ఎంత ప్రేమ, ఎంత భక్తి, ఎంత ధర్మం ఒక పక్షి అయితే మాత్రం. ఇది చూశాట రాముడు. నిజంగా ఆ సమయంలో ఎంత విచలితుడైపోయి ఉంటాడో, అంత ధర్మమూర్తి, అంతటి ప్రాజ్ఞుడు, అంతటి మహాజ్ఞాని. అందుకే అన్నాడు లక్ష్మణుడు, అన్నయ్య శోకం బూది కప్పుతోంది అన్నయ్య, ఇవాళ నీ జ్ఞానాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నానన్నాడు. బూది కప్పితే నిప్పు కూడా ప్రకాశించదు. శోకం ఆవరిస్తే ఒక్కొక్క నాడు తనకు అపకారం చెయ్యనివాడు అపకారం చేసిన వాళ్ళ, ఉపకారం చేసినవాడు అపకారం చేసిన వాళ్ళ కనపడతాడు. చాలా కోపంతో చాలా వ్యగ్రతతో ఉన్నాడు అనుకోండి, భార్య ఎవరి పేరు చెప్తే వాడినే తిడుతుంటాడు. అబ్బో ఇవాళ ఈయన మూడు బాగులేదంటుంది. ఏమిటి దాని అర్థం? ఎవరి పేరు చెప్పినా ఆ రోజున చీకటి కోణాన్ని స్పృశిస్తూ ఉంటాడు. ఎందుకని? బుద్ధి ఎందు వైక్లభ్యం ఏర్పడింది, వ్యగ్రత ఏర్పడింది, ఏర్పడిన శోకం చేత, బాధ చేత. అందుకని గృధ్రరాజం పరిశ్వస్య పరిత్యజ్య మహద్ధను నిపపాతా వశో భూమౌ రురోద సహలక్ష్మణ. ఆ రచన వాల్మీకి మహర్షికే చెల్లిందండి. నా మోహం 7 రోజుల్లో అరణ్యకాండ నేను చెప్తే నేను అంతకన్నా పాపం చేసిన వాడిని ఇంకెవడుంటాడు ప్రపంచంలో. కానీ చెప్పాలి కాబట్టి పూర్తి చేయడం. కానీ ఎప్పటికైనా నేను రిటైర్ అయిపోయిన తర్వాత ఈశ్వరుడు నాకు ఆయుర్దాయం ఇచ్చి నా చేత చెప్పించే వైభవం ఇస్తే 5 ఏళ్ళు రామాయణం. అందుకని గృధ్రరాజం పరిశ్వస్య పరిత్యజ్య మహద్ధను. ముందు చేసింది ఏమిటిట? గృధ్రరాజం పరిశ్వస్య. ఆ చేతిలో ధనస్సుందన్న విషయాన్ని మరిచిపోయాడు. ఇప్పుడు చేతిలో ధనస్సుని విడిచిపెట్టి కౌగిలించుకున్నాడు అనుకోండి, అది వేరు. మీరు చేత్తో అమ్మ గంజి వారుస్తూ ఉంటుంది, అన్నం పిల్ల అమ్మా అని అరిచింది, అరిచిన తర్వాత గంజంతా వార్చేసి అప్పుడు పరిగెడుతుందా? గంజి వారుస్తున్నటువంటి గిన్నెని ఢామ్ అని అలా వదిలేసి పరిగెత్తి వెళ్ళిపోతుందా? అలా గంజి వారుస్తున్న గిన్నెని వదిలేసి వెళ్ళిపోతుంది. లేకపోతే తన స్నానానికి వెడదామని చెప్పి చేతిలో ఏ సబ్బు తువ్వాలు చీర పట్టుకుని వెడుతున్నది అవి పట్టుకుని పరిగెడుతుంది. రక్షించడానికి సబ్బు పనికి వస్తుందా, చీర పనికి వస్తుందా, తువ్వాలు పనికి వస్తుందా? ఎందుకు పనికి వస్తాయి అవి? అంతే, అలా పట్టుకు పరిగెడుతుంది. అలా కోదండంతో ఉన్నవాడు కోదండంతోటే వెళ్ళి జటాయువు మీద పడి గట్టిగా కౌగిలించుకుని ఏడ్చేట. ఆ ఏడుస్తున్నప్పుడు చేతిలోంచి కోదండం విడిపోయింది.
అంటే శోకము చేత తెలియక కోదండం చేతి నుంచి విడువబడింది. అంటే ఇప్పుడేమైంది? ఏ కోదండాన్ని ప్రయత్నపూర్వకంగా పట్టుకున్నాడో ఆ ప్రయత్నాన్ని ఇప్పుడు గృధ్రరాజు మీద ఏర్పడినటువంటి ప్రేమ చేత, ఆ తాదాత్మ్యత చేత, ఆయన యొక్క గుణముల చేత ఆకర్షింపబడి అన్నీ మరిచిపోయి ఆయన మీద పడి కౌగిలించుకుని ఏడుస్తున్నాడు. లక్ష్మణుడికి ఒక లక్షణం ఉంది, ఆయన ఏడిస్తే ఆయన ఏడుస్తాడు అంతే. అన్నయ్య శోకం తన శోకం, అన్నయ్య సుఖం తన సుఖం. అలాంటి తమ్ముడు ఎక్కడుంటాడండి ఈ ప్రపంచంలో? ఎక్కడో ఉన్నారేమో మహానుభావులు, నాకు తెలియదు. అన్నయ్య ఏడిస్తే తను ఏడిచి, అన్నయ్య నవ్వితే తను నవ్వి, అన్నయ్య కారణంగా తను ఏమన్నా దాన్ని వెంటనే మనసులోంచి అవతలకి తీసేయడం కాదు, నిలబడకపోవడం. తీసేయడం అంటే మళ్ళీ కొంతసేపు నిలబడి తను తుడుచుకోవడం. అసలు అది నిలబడకుండా ఎప్పుడూ ప్రీతి మాత్రమే ఉండి ఆ అన్నయ్య వెంటే తిరుగుతూ ఉండేటటువంటి పాత్ర వాల్మీకి సృష్టించారు. రామాయణంలో వచ్చింది తప్ప ఎక్కడుంటాడు ప్రపంచంలో అటువంటి తమ్ముడు? లక్ష్మణ అని పిలువ అని మహానుభావుడు లక్ష్మణుడు లక్ష్మణుడే. అంచేత ఇద్దరూ కలిసి వెళ్ళి ఆ జటాయువు మీద పడి ఏడుస్తున్నారు. అప్పుడు అంటాడు రాముడు, ఇది శోకానికి పరాకాష్ఠ కింద చెప్తారు. ఈ శ్లోకాన్ని పెద్దలు ఏం చెప్తారంటే, అబ్బాయి ఎప్పుడైనా నాకు రాకూడనంత కష్టం వచ్చింది అనుకుంటే ఈ శ్లోకాన్ని నువ్వు బట్టి పట్టేసేయి. ఇప్పటి మాటలో చెప్పాలంటే బట్టి పట్టేసి ధారణ చేసేసి ఎప్పుడైనా నాకు చాలా కష్టం వచ్చేసింది అనుకుంటే ఈ శ్లోకాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని చెప్తారు. రామచంద్రమూర్తి అంతటి వాడి నోటి వెంట వచ్చింది ఈ శ్లోకం. ఆయన అన్నాడు లక్ష్మణుడి వంక చూసి, రాజ్యాద్భ్రంశో, తమ్ముడా రాజ్యం పోయింది, పెద్దవాడిగా పుట్టాను, అన్ని గుణములతో ఉన్నవాడిని. రాముడు తనని తాను పొగుడుకోలేదు, అలా చెప్పలేదు, నేను చెప్తున్నాను. కాబట్టి రాజ్యము తనంత తానుగా నాకు రావాలి, కానీ రావలసిన రాజ్యం రాకుండా పోయింది. అయితే రాముడికి రాజ్యం అంటే అంత ప్రీత ఎందుకు అస్తమానం రాజ్యం పోయింది రాజ్యం పోయింది రాజ్యం పోయింది అన్నాం అంటే, క్షత్రియుడు అయినటువంటి వాడికి తనలో ఉన్నటువంటి శక్తి చేత చాలామందిని కాపాడగలిగినటువంటి లక్షణం ఎప్పుడు ఉంటుందంటే రాజుగా ఉన్నప్పుడు. నాకు పేరు చెప్పడం ఇష్టం లేదు, కానీ సభాముఖంగా ఇందులో రికార్డింగ్ ఒకటి అవుతోంది, మళ్ళీ కొంతమందిని నేను పొగిడాను అని అనిపించుకోవడం ఎందుకు. నాకు తెలిసి ఈ ఊళ్ళోనే ఒక ఆఫీసర్ గారు ఒక తల్లి ఉండేది. ఆ తల్లి ఒకానొకప్పుడు డిప్యూటీ కలెక్టర్ కస్టమ్స్గా సెలెక్ట్ అయ్యారు మెడ్రాస్లో. ఉన్నప్పుడు ఆవిడ కస్టమ్స్లో డిప్యూటీ కలెక్టర్గా ఉంటే, కస్టమ్స్లో డిప్యూటీ కలెక్టర్గా చేసుకోవచ్చుగా, ఫ్రెష్ రిక్రూట్మెంట్, హాయిగా అందులో జాయిన్ అయ్యారు. నాతో ఒకసారి మాట్లాడుతూ ఆవిడ అన్నారు, నేను ఎందుకు వదిలేశానో తెలుసా కోటేశ్వరరావు పోస్టు, అందులో హ్యూమన్ ఎలిమెంట్ లేదండి అన్నారు. నేను ఐ కెనాట్ ఫర్గెట్ దట్ స్టేట్మెంట్ టిల్ డేట్. అది నిజంగా ఒక మనిషి యొక్క జీవితంలోని అనుభవంలోంచి వచ్చిన మాట. ఒక్కొక్కరు మాట్లాడే మాట జీవితంలో అలా చిరస్థాయిగా జ్ఞాపకం ఉండిపోతాయి. ఇవాళ మా రమణారావు గారు అమ్మాయిని పెళ్లి కూతుర్ని చేస్తుంటే అక్షతలు వేద్దామని వెళ్ళాం. వెడితే అక్కడ డాక్టర్ గారు ఎవరు, జగదీశ్వరి గారు, డాక్టర్ జగదీశ్వరి గారు కనపడి మాట్లాడుతూ అన్నారు, కోటేశ్వరరావు గారు భగవంతుడి వైపుకి తిరిగి ప్రవచనాలు అవి వినాలని ఉంటుందండి, డబ్బు కోసం ప్రాక్టీస్ చేయట్లేదు కోటేశ్వరరావు, ఇప్పుడు దేనికోసం ప్రాక్టీస్ చేస్తున్నానో చెప్పమంటారా అన్నారు. అమ్మా దేని గురించి అన్నాను. కోటేశ్వరరావు గారు 9 నెలలు కడుపులో బిడ్డని పెట్టుకుని ఆ బిడ్డ కోసం పరితపించినటువంటి తల్లి ప్రసవించినప్పుడు ఆ మొదటి బిడ్డని చూసే అదృష్టం మాది. బయటికి తీసి ఆ పిల్లని తల్లికి ఇలా చూపించేటటువంటి మొదటి అదృష్టం మాది. ఆ కడుపులో పెట్టుకున్న బిడ్డ పైకొచ్చినప్పుడు ఆ పిల్లవంక తల్లి చూసిన మొదటి చూపు చేత తల్లి ముఖంలో ఏర్పడినటువంటి కాంతిని దర్శించగలిగిన అదృష్టం వైద్యురాలిగా నాది. అది పోగొట్టుకోలేక ప్రాక్టీస్ చేస్తున్నానన్నారు. ఎంత గొప్ప మాట, ఏమి సెల్ఫ్ యాక్చువలైజేషన్. పరవశించిపోయాను నేను ఆ మాటకి నిజంగా. అలా ఆ తల్లి అన్నారు నాతో ఒకసారి, ఇందులో హ్యూమన్ ఎలిమెంట్ లేదండి కోటేశ్వరరావు, అందుకని నేను మళ్ళీ గ్రూప్ 1 రాసి ఆర్డీఓనయ్యా ఏఎస్ కన్ఫర్ అయితే ఇవాళ నేను ఏదో ఈ పోస్ట్లో ఉన్నాను అని ఏదో చెప్పారనుకోండి. చేత ఎందుకు అంటే హ్యూమన్ ఎలిమెంట్ అన్నమాట ఎందుకు చెప్పానంటే 10 మందికి ఉపకారం, ఈ శరీరంలోకి వచ్చాను కాబట్టి నేను 10 మందికి ఉపకారం చెయ్యాలి, నాకు మేధస్సు ఉంది కాబట్టి. ఐ మస్ట్ బి అన్ ఐఏఎస్ ఆఫీసర్. నేను ఒక జిల్లా కలెక్టర్ని అయితే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ని కాబట్టి నేను 10 మందికి ఉపకారం చెయ్యాలి అన్న తాపత్రయంతో చదవడం ఎంత గొప్ప విషయం అది, ఆ లక్ష్యం లోపల ఉండడం. అలా ఆ భావన లోపల ఆ లక్ష్యం ఉండడం చాలా గొప్ప విషయం.
అందుకని రాముడు 10 మాటలు రాజ్యం లేదు రాజ్యం లేదంటాడు. తనకి సమస్త ధర్మం తెలుసు. రాజుగా ఉండి నేను ఈ 14 ఏళ్లలో ఎంతమందిని కాపాడవలసిన వాడినో కాపాడలేకపోయాను. ఇది ఆయన బాధ తప్ప నాకు రాజ్యం లేదన్న బాధ ఆయనకేం లేదు. రాజ్యాద్భ్రంశో, రాజ్యం పోయింది. వనే వాసః, పోని రాజ్యం పోయింది. అరణ్యానికి వచ్చాను. దండకారణ్యంలో చెప్పులు కూడా లేకుండా పల్లేరుకాయలు ఉన్నటువంటి ముళ్ళ మీద తిరుగుతున్నాను. సీతానష్ట, కట్టుకున్న భార్య, ఆవిడ సహధర్మచారిణి, మహాపతివ్రత, ఆవిడ్ని చూసి కష్టం మర్చిపోయాను. ఆవిడ కూడా ఇవాళ ఎత్తుకుపోయారు రాక్షసులు. హతద్విజ, పోని నమ్మినటువంటి ఒక్క స్నేహితుడు జటాయు ఒక్కడే ఉన్నాడు అరణ్యంలో నాకు స్నేహితుడు, ఇవాళ ఆయన కూడా మరణించాడు. ఈదృశీయం మమాలక్ష్మి నిర్దహేదపి పావక. నిజంగా ఇవాళ నేను పొందినటువంటి కష్టానికి, నేను పొందుతున్న శోకానికి అగ్నిహోత్రాన్ని తీసుకొచ్చి అక్కడ పెడితే అగ్నిని నా శోకం కాల్చేస్తుంది లక్ష్మణ, నా కష్టం కాల్చేస్తుంది నా అలక్ష్మి. అంత దరిద్రంలో, అటువంటి శోకంలో నేనున్నాను లక్ష్మణ అని చెప్పాడు. నిజంగా ఎంత కష్టం, ఎంత కష్టం, నిజంగా రాముడు పడినటువంటి కష్టం. అంత కష్టంలో ఉత్తర క్షణం తేరుకుని తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తాడు. ఇది రామపాత్ర. అందుకే మనిషిగా పుట్టావు కనుక నీకు నిరంతరం మనిషిగా నడిపించగలిగిన టానిక్ ఏది ఉంది? ఒక్కటే ఒక్క టానిక్, ఇంకొకటి లేదు. రామాయణం ఒక్కటే, రామచరిత్రం ఒక్కటే నీకు నిరంతరం నీ ధర్మాన్ని జ్ఞాపకం చేస్తుంటుంది. నువ్వు శోకములో ఉన్నా, మోహములో ఉన్నా, సుఖములో ఉన్నా, దుఃఖములో ఉన్నా, ఉత్తర క్షణం నువ్వు చెయ్యవలసినటువంటి పని నీకు జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది. అందుచేత ఆయన అంటారు, రాజ్యాద్భ్రంశో వనేవాసః సీతానష్ట హతద్విజ ఈదృశీయం మమాలక్ష్మి నిర్దహేదపి పావకం అని ఒక్కసారి ఆ జటాయువు దగ్గరికి వెళ్ళి, నాయనా జటాయు, నువ్వు శరీరం విడిచిపెట్టేసేటట్టు కనపడుతున్నావు, మా కోసం ఇంత అవస్థ పొందావు, ఒక్కసారి చెప్పవయ్యా ఆ రావణుడు ఎక్కడుంటాడు, అతనికి ఉండేటటువంటి ఆయుధాలు ఏమిటి, పౌరుష పరాక్రమాలు ఎటువంటివి, సీతమ్మని ఎటువైపు తీసుకెళ్ళాడు, ఏ రాజ్యాన్ని పరిపాలిస్తాడు, ఎవరతను, అతడి స్వరూపం ఏమిటి చెప్పమని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, హృతాసా రాక్షసేంద్రేణ రావణేన విహాయస మాయామాస్తాయ విపులాం వాతదుర్దిన సంకులాం పరిశ్రాంతస్య మేతాత పక్షౌ చిత్వాస రాక్షసః సీతామాదాయ వైదేహీం ప్రయాతో దక్షిణాం దిశం ఉపరుధ్యంతి మే ప్రాణ దృష్టిర్భ్రమతి రాఘవ పశ్యామి వృక్షాన్ సంవర్ణ ఉషీరకృతముగ్ధజాన్. రామ, ఆ రావణుడు సీతమ్మ తల్లిని అపహరించి మేఘములను ధూళిని సృష్టించి తన ఒడిలో కూర్చోపెట్టుకుని ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తూ దక్షిణ దిక్కుగా తీసుకెళ్ళిపోయాడు. ఇంతకన్నా ఇంకా నాకు చెప్పాలనిపిస్తోంది, కానీ నా రెక్కలు తెగ్గొట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాకు దృష్టిర్భ్రమతి రాఘవ, నా కళ్ళు కనపడడం మానేస్తున్నాయి, నాకు నోటి వెంట మాట రావట్లేదు, నువ్వు మాట్లాడింది నాకు వినపట్టలేదు, నేను నాలో ఉన్న భావాన్ని చెప్పగలుగుతున్నానో చెప్పలేకపోతున్నానో తెలియనటువంటి పరిస్థితి నాకు ఏర్పడిపోతోంది. అన్నిటినీ మించి నాకేమిటో ఈ అరణ్యం అంతా బంగారంగా కనపడుతోంది, చెట్లన్నీ రామా నాకు బంగారు రంగులో కనపడుతున్నాయి అన్నాడు. మరణించేటటువంటి వాడికి ఉండే లక్షణం చెట్లు బంగారు రంగులో కనపడతాయి, అందుకని నాకు బంగారు రంగులో కనపడుతున్నాయి. ఏనయాతో ముహూర్తేన సీతామాదాయ రావణః విప్రణష్టం ధనం క్షిప్రం తత్సామీ ప్రతిపజ్యతే విందో నామ ముహూర్తోయం సచ కాకుస్తనాభుదత్. నాయన, విందమనబడేటటువంటి ముహూర్తంలో దొంగిలించాడు కనుక రావణాసురుడు, నీ వస్తువు నీకు దక్కి తీరుతుంది. ఆ ముహూర్తంలో దొంగిలించబడినటువంటి వస్తువుని తిరిగి యజమాని పొందుతాడు, నువ్వు సీతమ్మని పొందుతావు. పరమ సంతోషంగా సీతారాములు ఇద్దరు ఉంటారు, మీ ఇద్దరికీ పట్టాభిషేకం అవుతుంది. నువ్వు చాలా కాలం రాజ్య పరిపాలన చేస్తావయ్యా. పుత్రో విశ్రవస సాక్షాత్ భ్రాతా వైశ్రవణస్య చ ఇత్యుక్త్వా దుర్లభాన్ ప్రాణాన్ ముమోచ పతగేశ్వరః అని చెప్పబోతున్నట్ట. నోటి వెంట పెద్ద రక్తం తెళ్ళు మాంసపు ముద్ద కక్కి ఇంకా చిట్ట చివర ప్రాణాన్ని కూడా లాగి వాక్కుగా మార్చి అప్పుడు కూడా ఇంకా రామచంద్రమూర్తికి ఉపకారం చెయ్యాలనే పుత్రో విశ్రవస సాక్షాత్, ఆ రావణాసురుని యొక్క తండ్రి విశ్రవసో బ్రహ్మ,
భ్రాత వైశ్రవణస్య చ, కుబేరుని యొక్క తమ్ముడు. ఇత్యుక్త్వా దుర్లభాన్ ప్రాణాన్, ప్రాణం అంటే ఊపిరి, వాయువే ప్రాణం. ప్రాణము వాయువు మీద, ప్రాణము మనస్సు ప్రాణం మీద, ప్రాణం వాయువు మీద ఆధారపడతాయి. అందుచేత ఆ వాయువు ఇంకా లోపలికి వెళ్ళడం బయటికి రావడం ఆగిపోతోంది. ఇంకా అంటే మృత్యుదశని పొందేస్తున్నాడు. పొందేస్తూ ఈ రెండు మాటలు మాత్రం చెప్పగలిగాడు. చెప్పి ముమోచ పతగేశ్వర, ఆ శిరస్సుని పక్కకి ఉంచి భూమి మీద పడేసి, ఆ రెక్కలు లేవుగా, కాళ్ళు లేవు, శరీరాన్ని బాగా ఉబ్బిపోయేటట్టు చేసి పక్కకి పడేసి ప్రాణం వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టేయగానే రాముడు చూశాడు. చూడు లక్ష్మణ, ఈ పక్షిని ఒక్కసారి. పశ్య లక్ష్మణ గృధ్రోయ ఉపకారీ హతశ్చమే అభ్యమపన్నో వై రావణేన బలీయస. రావణాసురుడు బలవంతంగా సీతమ్మ తల్లిని అపహరించుకుపోతుంటే తన ప్రాణములను అడ్డుపెట్టి లక్ష్మణ ఈ పక్షి రక్షించింది. సర్వత్ర ఖలు దృశ్యంతే సధవో ధర్మచారిణ శూరా శరణ్యా సౌమిత్రే తిర్యజ్ఞోని గతేష్వపి. మనం ఆలోచించి చూస్తే లక్ష్మణ, ధర్మాన్ని పాటించేవారు, శూరులైనటువంటి వారు, శరణాగతి చేసినటువంటి వారిని రక్షించేటటువంటి వారు మనుష్యుల్లోనే ఉంటారని మనం అనుకోక్కర్లేదు. తిరియ జంతువుల్లో కూడా ఉన్నారు. ఒక పక్షి ఎంత గొప్ప పని చేసిందయ్యా నిజంగా. సీతాహరణజం దుఃఖం నమే సౌమ్య తథాగతం యథా వినాశే గృధ్రస్య మత్కృతే చ పరంతప. సీతమ్మ తల్లిని అపహరించారు అని తెలుసుకున్నప్పుడు నేను పొందినటువంటి దుఃఖం కన్నా ఒక పక్షి నా కోసమని నాకు ఉపకారం చెయ్యడం కోసం ప్రాణాలు వదిలేసిందని తెలుసుకుని లక్ష్మణ నేను ఇవాళ ఎక్కువ దుఃఖం పొందుతున్నాను. ఇది రామచంద్రమూర్తి యొక్క సౌశీల్యం అని. రాజా దశరథ శ్రీమాన్ యథా మమ మహాయశాః పూజనీయస్య మాన్యశ్చ తథాయం పతగేశ్వర. నాయన లక్ష్మణ, శ్రీమంతుడైనటువంటి మహారాజు దశరథ మహారాజు గారు తండ్రి మనకి ఎట్లా గౌరవించదగ్గవాడో, ఆ తండ్రికి స్నేహితుడై తండ్రి బిడ్డని కాపాడుకున్నట్టు వృద్ధాప్యంలో కూడా మన్ని కాపాడుకోవడం కోసం, కోడల్ని నిలబెట్టుకోవడం కోసం, కోడలి మర్యాద నిలబెట్టడం కోసం తన ప్రాణాలే విడిచిపెట్టేసి మామగారంటే ఏమిటో చూపించాడయా వాళ్ళ జటాయువు. అటువంటి జటాయువుకి దశరథ మహారాజు గారికి తేడా ఎక్కడుందయా? వృద్ధుడైన దశరథుడు ఆ సమయంలో ఉన్న ఇలాగే పడిపోయి ఉండేవాడు కదా. ధర్మము చేత దశరథుడికి జటాయువుకి తేడా లేదు. అందుచేత తండ్రికి ఆనాడు నేను ఎలా అంత్యేష్టి చేశానో ఇవాళ జటాయువుకి నేను అలా చెయ్యాలనుకుంటున్నాను. ఇది పక్షి కదా, శాస్త్రం చేద్దామా? సెల్ ఫోన్ అట్టుకొచ్చి బ్రహ్మగారికి ఫోన్ చేసి పక్షికి చెయ్యొచ్చా అండి అని అడుగుదామా? ఈ దిక్కుమాలిన ఆలోచనలు కాదు. ఒక్కొక్కసారి మనస్సులో ఉండవలసినటువంటి పవిత్రత ఎటువంటిదో చూడండి. ఒక పక్షికి అంత్యేష్టి సంస్కారం చేశాడు. ఇక్కడ ఉండాలి సంస్కారం దేనికైనా. ఇక్కడ సంస్కారం లేని నాడు నువ్వు ఏది చేస్తే ఎవడికి కావాలి? అందుకని లక్ష్మణ అరణ్యంలోకి వెళ్ళి ఆ చెట్లని ఏనుగులు ఉరుసుకుంటూ వెళ్ళినప్పుడు ఎండుకర్రలు కింద పడతాయి. ఎండుకర్రలు కింద పడితే ఎండుకర్రలు పట్రా అది చెప్పాలండి రాముడు. ఎండుకర్రలు పట్రా అని చెప్పాలా? కర్రలు పట్రా అని చెప్తే సరిపోదా? సరిపోదు. నీకు శ్రద్ధ ఉంటే ఆ శరీరాన్ని ఒక్కసారి ఆ చితిమీదికి పెట్టిన తరువాత పొగొస్తూ కాలకుండా ఉండిపోతే నీ చుట్టూ ఉన్న టీవీ కెమెరాల కోసం అని చెప్పి కాలని శవాల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే బిడ్డలు ఆ రోజు లేని సంస్కారవంతులు కనుక మహానుభావుడు రాముడు అన్నాడు ఎండుకర్రలు పట్రారా అన్నాడు. అంటే వెలిగించగానే కాలిపోవాలి, అది వెళ్ళిపోవాలి పంచభూతాల్లోకి. అందుకని ఎండుకర్రలు పట్రా. ఏనుగులు నడుస్తున్నప్పుడు తమ శరీరానికి ఒరుసుకోవడం చేత తమంతా తాము విరిగి పడిపోయిన ఎండుకర్రలు అయి ఉండాలి, పెట్టగానే జ్వలిస్తాయి. అటువంటి కర్రలు పట్రారా. పట్టుకొచ్చి చితి మీద ఈ జటాయువుని మన ఇద్దరం కలిపి పట్టి తీసుకెళ్ళి పెడదాం. ఎవరు పెడతారు అలాగా? కొడుకులు పెడతారు. ఆ అంత్యేష్టి సంస్కారం చేసేటప్పుడు శరీరాన్ని తీసుకెళ్ళి చితి మీద పెడతారు. అందుకని మనిద్దరం మన తండ్రి గారికి ఆనాడు చెయ్యలేకపోయాం, జటాయువుకి చేద్దాం సంస్కారం. తండ్రికి జటాయువుకి తేడా లేదు. తీసుకెళ్ళి శరీరాన్ని దాని మీద పెట్టి అగ్నిని ప్రజ్వలింపచేద్దాం. తదనంతరం పిండ ప్రదానం చెయ్యాలి. జటాయువు మాంసం తింటాడాయన. అందుకని వెళ్ళి నువ్వు రోహి మాంసం పట్టుకురమ్మన్నాడు. రోహి అనేది ఒక మృగం. ఆ మృగం యొక్క మాంసంతో పిండం ఇవ్వచ్చు అని చెప్తే ఇది లక్ష్మణుడు అంటే
ఏమిటనయా మధ్యలో వదినోదే వెతకడం మానేసి ఈ రోహి మృగాల్ని తేవడం, ఈ మాంసాలు తేవడం, ఈ ముద్దలు తేవడం, ఈ పిండాలు ఎట్టడం, ఈ చితులు పెట్టడం, ఇయ్యలరంతా ఏమిటనయా అనడు. లక్ష్మణుడి క్యారెక్టర్ని మీరు అబ్జర్వ్ చేయడంలో ఉన్న గొప్పతనం అది. అన్నయ్య చెప్పాడు చేసేస్తాడంతే. సందర్భముల గురించి తన విచారణ ఏమీ ఉండదు. తనకేం సంబంధం లేదు. నేను నా ఉత్తరీయం ఇలా మడతెట్టేసుకుంటాను, నా ఉత్తరీయం తీసి కుడి భుజం మీద వేసుకుంటాను, అయ్యో ధర్మశాస్త్రం అండి ఎడం భుజం మీద వేసుకోవాలండి, ఉత్తరీయం ఏం చెప్పదే, నేను ఎలా వేసుకుంటే అలా వేసుకుంటుంది. ఇంకా కాసేపు ఆగి ఉత్తరీయాన్ని ఇడిదిప్పిటేశాను అనుకోండి, దానికేం సంబంధం లేదు. అదేంటంటే అంచటు పోయింది, మీరు ఇటు ఎట్టారు అని ఉత్తరీయం ఏం అందగా, నేను ఎలా వేస్తే అలా ఉంటుంది. లక్ష్మణుడు కూడా అంతే. కేవలం రాముడికి సేవ చేయడం, కేవలం రాముడికి ప్రీతి కల్పించడం అంతే. తన సొంత అభిప్రాయాలు బాధ పెట్టడం కానీ, లేకపోతే సొంత అభిప్రాయాలతో విసిగించడం కానీ ఉండవు. గురువు దగ్గర శిష్యుడు ఎలా మసలాలో అలా మసలాడు లక్ష్మణుడు రాముడి దగ్గర అని గబగబా వెళ్ళాడు. ఎండుకర్రలు తెచ్చాడు. ఆ రోహి మాంసాని చోత్కృత్య పేశీకృత్య మహాయశాహ శకునాయ దదౌ రామౌ రామ్యే హరిత శాద్వలే. మహాయశాహ అన్నారు, గొప్ప విశేషణం వేసేశారు. ఆ మృగాన్ని తీసుకొచ్చి దాని చర్మాన్ని ఒలిచి ఆ మాంసం ముద్ద చేసి అక్కడ ఉండేటటువంటి పచ్చగడ్డి బీడి మీద పిండములను పెట్టి ఆ శరీరాన్ని అగ్నిహోత్రంలో సంస్కారం చేసి ఇద్దరూ కలిసి బయలుదేరి తతో గోదావరీంగత్వా నదీం నరవరాత్మజౌ ఉదకం చక్రతుస్తస్మై గృధ్రరాజాయ తావుభౌ. మహానుభావుడు ఆ పక్షికి తను స్నానం చేసి ఉదక క్రియలు చెయ్యడానికి సిద్ధపడ్డాడు. సిద్ధపడి అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటంటే ఆ చితి మీద పెట్టిన తరువాత వెలిగిస్తున్నాడు. వెలిగిస్తూ సృష్టిలో ఎవరన్నరి మాట ఒక విచిత్రమైన మాట చెప్పాడు. యాగతిర్యజ్ఞశీలాన ఆహితాగ్నిశ్చ యాగతిం అపరావర్తినాం యాచ యాచ భూమి ప్రదాయినాం మయత్వం సమనుజ్ఞాతో గచ్చ లోకానుత్తమాన్ గృధ్రరాజ మహాసత్త సంస్కృతచ్చ మయా వ్రజ అన్నాడు. నేను గృధ్రరాజ మహాసత్త సంస్కృతశ్చ మయా వ్రజ, నా చేత సంస్కరింపబడుతున్నావు గృధ్రరాజా, నేను నీకు అనుజ్ఞనిస్తున్నాను. గచ్చ లోకానుత్తమాన్, నీ ఇష్టం వచ్చినటువంటి ఉత్తమ లోకాలకు వెళ్ళిపో. ఎటువంటి లోకాలవి? నిరంతరం యజ్ఞం చేసేటటువంటి వారు ఏ లోకాన్ని పొందుతారో, ఆహితాగ్నులైనటువంటి వారు ఏ లోకాన్ని పొందుతారో, సన్యాసులు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్లకుండా సన్యాసాశ్రమాన్ని తీసుకుని పరమ పవిత్రమైన జీవితాన్ని గడిపినటువంటి సన్యాసులు ఎటువంటి ఉత్తమ లోకాల్ని పొందుతారో, యుద్ధంలో వెన్ను చూపించకుండా ప్రాణాల్ని పోగొట్టుకున్నటువంటి ధీరులైన వీరులైనటువంటి యుద్ధవీరులు ఏ లోకాల్ని పొందుతారో అటువంటి లోకాల్ని జటాయువు నువ్వు పొందు, నేను అనుమతిస్తున్నానన్నాడు అని మంత్రపఠనం చేశాడు. నిజంగా తనకి శరీరాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులు వెళ్ళిపోతే కుమారుడు ఆ మంత్రాల్ని పఠించాలి, వాళ్ళని ఉత్తమ లోకాలకు పంపించడం కోసమని. అటువంటి మంత్రపఠనం చేశాడు. నేను ఇలా అన్నానని వేరొకలా ఎవరు మనస్సు కష్టపెట్టుకోకండి. ఇవాళ మనము తద్దినం పెడతాం, వచ్చే భోక్తకి తెలియదు, పెట్టేటటువంటి కర్తకి తెలియదు. ఆ వచ్చిన భోక్త ఆ తినడం మొదలు పెట్టిన దగ్గర నుంచి ఊళ్ళో విషయాలన్నీ ఆయన మొదలెడతాడు. ఔపోసన వడ్డించిన దగ్గర నుంచి ప్రపంచ విషయాలన్నీ కర్త మొదలెడతాడు. శాస్త్రం నిషేధించింది దాన్ని, అలా చేయడానికి వీల్లేదు. అక్కడ పితృకార్యం జరుగుతోంది, నువ్వు ఆవాహన చేశావు, ఆవాహన చేసి అక్కడ భూతతృప్తి జరుగుతోంది కాబట్టి ఆ సమయంలో ఉపనిషత్ పారాయణం ఒక్కటే చెయ్యాలి. తెలుసున్న పెద్దలైతే కర్తకి వెంటనే చెప్పాలి, ఒరే నీకు ఒకవేళ ఉపనిషత్ మంత్ర పారాయణం చేత కాకపోతే నీ కులదేవత ఎవరో నిశ్శబ్దంగా కూర్చొని ఆ కులదేవతకి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకుంటూ కూర్చో మనస్సులో. నీ భార్య వడ్డన చేస్తుంది, మేం పప్పు కావాలంటే అమ్మ పప్పు అంటాం చాలు, అమ్మ కూర అంటాం చాలు తప్ప అన్యప్రసంగం తద్దినం పూర్తయ్యేంత వరకు జరగకూడదు. కానీ ఇవాళ తద్దినాల్లో కూడా లోక విషయాలే, అన్ని సందర్భాల్లోనూ లోకానికి సంబంధించినటువంటి విషయాలే. భ్రష్టు పడుతోంది సంస్కారం అంటే పట్టదు మరి. అందుచేత అటువంటి లోకాల్ని పొందుతావన్నారు. కానీ రాముడు నరుడి కదా, నరుడైనటువంటి రాముడు జటాయువుకి ఉత్తమ లోకాలు పొందుతావని అనుగ్రహించగలడా? అనుగ్రహించగలడు. ఎందుకని? కొడుకు సత్కర్మ చేసేవాడైతే కొడుకు, అందుకే 3 తరాల వరకు అక్కడ వెయిటింగ్లో పెడతారే, 3 తరాల వరకు తద్దినం ఎందుకు? తండ్రి గారికి, తాతగారికి, ముత్తాతగారికి. మన కాల ప్రమాణంలో 3 తరాల వరకు వాళ్ళు అక్కడ ఉండనే ఉంటారు. ఉండి
ఇక్కడ పెట్టేవాడు ఆ తర్వాత వంశంలో వచ్చేవాడు సక్రమమైన వాడు లేకపోతే మమ్మల్ని ఉద్ధరించేవాడు ఇంకా లేడురా అని అప్పుడు మళ్ళీ పునర్జన్మ కోసమని నీటి బిందువులో పెట్టి కిందకు వదులుతాడు. సరే, అదంతా మళ్ళీ ఇప్పుడు ఆ పునరుత్పత్తి ఎలా జరుగుతుంది అదంతా అదో పెద్ద విషయం, దాని గురించి నేను ఇప్పుడు స్పృశించదలుచుకోలేదు. అందుచేత 3 తరాల వరకు తద్దినం పెడుతూనే ఉంటాం. అందుకే పెట్టేటప్పుడు ఒక మాట చెప్తారు, పితృ పితామహ ప్రపితామహానాం అని 3 స్థానాలు చెప్తారు. మూడింటిని చెప్తుంటారు. చెప్తున్నప్పుడు అంత జాగ్రత్తగా అక్కడ జరగాలి. కాబట్టి మహానుభావుడు ధర్మమూర్తి అయినటువంటి కొడుకైతే, సత్యధర్మములను పాటించేవాడైతే ఉత్తమ లోకాల్ని పితృదేవతలు పొంది తీరుతారు. ఇవాళ ఒక పక్షికి సంస్కారం చేస్తున్నానని చెయ్యలేదు రాముడు. ఈ పక్షి నా తండ్రి అని చేశాడు. తండ్రి అని చేసినప్పుడు రాముడు జటాయువుతో తండ్రి కొడుకుల సంబంధం పెట్టుకున్నది. రాముడు జటాయువుతో తండ్రి కొడుకుల సంబంధం పెట్టుకోని నాడు నరుడిగా కొడుకుగా ఉత్తమ లోకాలకి పంపలేడు. శ్రాద్ధకర్మ చేసి శ్రాద్ధకర్మ చేసి పితృదేవతలకి ఉత్తమ గతులు కల్పించగలిగిన వాడు పుత్రుడొక్కడే. అందుకే గయాశ్రాద్ధం పెట్టేటటువంటి అధికారం కొడుకొక్కడికే ఉంది. కొడుకు పెట్టగలడు, గురువుకి శిష్యుడు పెట్టగలడు. గయ వెళ్ళి పెట్టినప్పుడు తలుచుకుని మీ ఇష్టం అందరినీ పెట్టండి అని చెప్తారు. కానీ సహజంగా ఈ శరీరంలోంచి వచ్చినవాడు కాబట్టి తనూభవునాత్మ నిలిపి అన్నారు. అందుకే శరీరంలోంచి తన తేజస్సులోంచి తన హృదయస్థానము నుంచి కదిలినటువంటి తేజస్సులోంచి వచ్చినవాడు కాబట్టి ఆ కొడుకొక్కడే గయాశ్రాద్ధం పెట్టి తండ్రిని ఉత్తమగతుల వైపుకి పంపగలడు. అందుకని పితృకార్యాన్ని కొడుకుగా రాముడు చెయ్యడం చేత తండ్రిగా జటాయువు ఉత్తమ లోకాల్ని పొందాడు. అలా కానప్పుడు రామాయణాన్ని మీరు చదివి ప్రయోజనం లేదు. ఎందుచేత ఒక కొడుకుగా మీరు పితృకార్యం చేస్తే తల్లిదండ్రుల్ని కాదు, ఒక పక్షిని కూడా తండ్రిగా చూస్తే ఎలా పంపించచ్చో రాముడు నిరూపించాడు. ఇంకా దశరథ మహారాజు గారు ఉత్తమ లోకాల్ని పొందడంలో ఆశ్చర్యమే ఉంది. కన్న తండ్రి దశరథుడు పొందడు. ప్రతి కొడుకు ఎలా ప్రవర్తించాలో నేర్పడానికి అంత్యేష్టి సంస్కారం చేసి చూపించారు జటాయువు పొందిన లోకాల్ని. అందుచేత మహానుభావుడు అలా పంపించి ఆ గోదావరి నదికి వెళ్ళి స్నానం చేసి అక్కడి నుంచి ఉదక క్రియలు చేశారు. జలతర్పణం అని తర్పణం చేస్తారు. ఆ తర్పణం తండ్రికి ఎలా చేస్తారో అలాగే తర్పణం విడిచిపెట్టాడు. విడిచిపెట్టిన తరువాత ఆయన విచిత్రం ఏమిటంటే జగామ పుణ్యాంగతిమాత్మన శుభాం అన్నారు. ఉత్తమమైనటువంటి లోకాల్ని జటాయువు పొందినాడు అని చెప్పారు. ఈ మాట చెప్పకపోతే రాముడు చేసిన దాని వల్ల జటాయువు పొందాడా పొందలేదా ఎక్కడా తెలియదు. పొందినాడు ఋషివాక్యం చెప్పేశారు. అంచేత ఏమైంది, కొడుకుగా నువ్వు చెయ్యవలసినది చేస్తే నీకు జన్మనిచ్చిన తండ్రిగా ఆయన పొందవలసినది ఆయన పొందుతాడు. అందుచేత కొడుకుగా పుట్టడం ఎంత గొప్పో, ఎంత బాధ్యతో, ఎంత జాగ్రత్తగా విధి నిర్వహణం చెయ్యాలో శ్రాద్ధకర్మ చేసినప్పుడు రామచంద్రమూర్తి జటాయు విషయంలో నిరూపించి చూపించారు. నేను నీ తండ్రి స్నేహితున్నయా అంటే ఎంత గొప్ప స్థితిని కల్పించారో చూడండి. అయ్యా మీ తండ్రి గారి స్నేహితులం అండి నేను మీ నాన్నగారు అంటే, మా తండ్రి గారి స్నేహితుడు అనగానే ఉలిక్కిపడి మా తండ్రి గారి పేరెత్తాడు రా, మా తండ్రి గారి స్నేహితుడు అంటున్నాడని తండ్రి గారే వచ్చి నిలబడి మాట్లాడుతుంటే తాను ఎలా మాట్లాడాలో అలా తను కూర్చున్న ఆసనంలోంచి లేచి నిలబడాలి. గౌరవంగా లేచి నిలబడి, అయ్యా తమరు ఎవరండి, మీ పేరేమి, చాలా సంతోషం అండి, మా నాన్నగారినే చూసినంత ఆనందంగా ఉందని అనగలగాలి కొడుకు. అది సంస్కారం. ఈ సంస్కారం మనకి రామాయణం నేర్పింది. సరే, అందుచేత ఇంకక్కడ నుంచి బయలుదేరుతూ ఆ జటాయువుకి అంత్యేష్టి సంస్కారం అయిపోయిన తర్వాత పశ్చిమ దిక్కుగా వెళ్ళిపోతున్నారు. వెళ్ళి అక్కడ నుంచి దక్షిణ దిక్కుకి తిరిగారు. క్రౌంచారణ్యంలోకి ప్రవేశించారు. క్రౌంచారణ్యం మహాభయంకరంగా ఉంటుంది. ఎక్కడ చూసినా లతలు, తీగలు, పువ్వులు, చెట్లు, కాయలు, భయంకరమైన గుహలు, చీకటి, పక్షులు, క్రూరమృగాలు, పావులు, విషక్రిములు, అత్యంత భయంకరంగా ఉంటుంది. ఆ క్రౌంచారణ్యాన్ని దాటారు. క్రౌంచారణ్యానికి మతంగ మహర్షి ఆశ్రమానికి మధ్యలో కొంత ప్రదేశం ఉంది. ఆ మతంగ మహర్షి యొక్క ఆశ్రమానికి క్రౌంచారణ్యానికి మధ్యలో ఉన్నటువంటి ప్రదేశంలోకి ప్రవేశించారు. ప్రవేశించేసరికి ఒక చీకటి గుహ ఒకటి కనపడింది. ఆ చీకటి గుహ దగ్గర అలికిడి చప్పుడు వినపడ్డాయి. వినపడేసరికే ఎక్కడి నుంచో ఒక భయంకరమైన స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చింది. భయదామల్పసత్వానాం భీభత్సాం రౌద్రదర్శనాం లంబోదరీం తీక్షణదంస్ట్రాం కరాళం పరుషత్వచం భక్షయంతీం మృగాం భీమాన్ వికటాం ముక్తమూర్ధజాం ప్రేక్షేతాం తతస్తత్ర భ్రాతరౌ రామలక్ష్మణౌ. ఈ రాక్షసి పేరు అయోముఖి. కడుపు కిందకి జారిపోయింది. వికృతమైనటువంటి రూపం,
ఓ 4 పులులు, ఓ 8 సింహాలు, 3 భల్లూకాలు, 6 తోడేళ్ళు పట్టుకు తింటూ ఉంటుంది ఆవిడ. ఒంటి నిండా రక్తం, ఆ కొవ్వు కారిపోయి ఉన్నాయి. అటువంటి స్త్రీకి వ్యామోహం లక్ష్మణుడు ఎందు పుట్టింది. పుట్టి పరుగు పరుగున వచ్చి లక్ష్మణుడిని పట్టుకుని ఎంత బాగున్నావు రా కుర్రాడా, మంచి యవ్వనంలో ఉన్నావు, రా మన ఇద్దరం హాయిగా పర్వతచర్యల్లో తిరుగుతూ క్రీడిద్దామంది. అసలు ఎవరైనా ఒక వ్యక్తిని చూడగానే ముందు వాడి శరీరం, వాడి అందం, వాడి యవ్వనం, వాడిలో ఉన్న మిసమిస, వాడితో పొందు, ఇవి గుర్తొస్తే రాక్షస లక్షణమే. అవతల వారిని చూడగానే వారెవరు, వారి తండ్రి గారెవరు, వారి కులం ఏమిటి, వారి వంశం ఏమిటి, వారి ప్రాజ్ఞత ఏమిటి, ఇవి గుర్తొస్తే వాడు మనుష్యుడు. రాక్షసి అంటే ఏం గుర్తొస్తుందంటే చూడగానే తిన్నన్నా తింటుంది, లేకపోతే శరీర సుఖాన్నన్నా అనుభవిస్తానంటుంది. అందుకని ఆ లక్ష్మణుడిని ఎత్తుకుని పారిపోదాం అనుకుంది. అంతకుముందు అన్నాడు మహానుభావుడు, స్త్రీ స్పర్శని సహించట్ట అసలు లక్ష్మణుడు. అది ఆయన గొప్పతనం. తన భార్య ఊర్మిళ స్పర్శ తప్ప అన్య స్త్రీ స్పర్శని ఒప్పుకోడు లక్ష్మణుడు. అందున పక్కన గురువుగారు ఉన్నారు. ఎవరు? రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తి ఉండగా పరస్త్రీ వచ్చి అలా పట్టుకుంటే కాసేపు రిలీఫ్ అనే రకం కాదు లక్ష్మణుడు. మహానుభావుడు చూడగానే దిక్కుమాలింది, ఇది ఎక్కడి నుంచి వచ్చిందని ఏవముక్తస్తు కుపిత ఖడ్గముద్రుచ్య లక్ష్మణ కర్ణా నాసా స్థనౌ చాస్య నిచకర్తారి సూదన. వెంటనే తన ఖడ్గాన్ని తీసి ఆవిడ యొక్క ముక్కుని, చెవుల్ని, స్థనాల్ని నరికేశారు. ఇప్పటికి ఇలా ఎంతమందిని నరికారు అరణ్యవాసానికి బయలుదేరాక? మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. ఒకసారి శూర్పణఖకి, ఇప్పుడు అయోముఖికి, ఇంకొకరు కూడా ఉన్నారు. బాలకాండలో రామచంద్రమూర్తి చెప్తే తాటక యొక్క ముక్కు చెవులు లక్ష్మణుడు కొయ్యలా? అప్పుడు ఒకసారి 3 సార్లు రాక్షసులు స్త్రీ రూపంలో వస్తే ముక్కు చెవులే కోస్తారు. ఎందుకు ముక్కు చెవులే కోయడం అంటే, ముక్కు కోసేశారనుకోండి, ఒక కాలు కోసేశారనుకోండి, ఆ శరీరానికి నడక కష్టమైపోతుంది. ఒక చెయ్యి తీసేశారనుకోండి, జీవితం కష్టమైపోతుంది. ఒక ముక్కు కోసేశారనుకోండి, ఏం ప్రమాదం రాదు, ఊపిరిడుతూనే ఉంటుంది. కానీ చూసిన వాళ్ళు అదే నీ ముక్కేదంటుంటారు. నీ ముక్కేదన్నప్పుడల్లా ఎవడైనా కాలు తీసేసేవాడు ఉంటాడు, చెయ్యి తీసేసేవాడు ఉంటాడు, ముక్కు తీసేసేవాడు ఉంటాడు. అది శిక్ష కాదు. కానీ ముక్కు తీసేస్తే అందరు అదే ముక్కు ఎందుకు తీసేశారు నీకని అడుగుతారు, చెవులు ఎందుకు తీసేశారని అడుగుతారు. వికృతమైన రూపంగా చూస్తారు. అంత వికృతమైన రూపంగా చూస్తే ఇంకా ఈ కామానికి సంబంధించిన ఆలోచన నశిస్తుంది. అందుకని వికృత రూపం చెయ్యడం కోసమని రాముడు స్త్రీ రాక్షసులు వస్తే ఆ రాక్షసిని, స్త్రీని సంహరించడమా అని ఎప్పుడు ముక్కు చెవులే కోస్తూ ఉంటాడు. మీరు చూడండి, అందుకే ముఖ్యంగా 3వసారి కూడా ముక్కు చెవులే కోశారు. ఈసారి లక్ష్మణుడు స్తనములు కూడా కోసేశాడు. కోసేస్తే ఆవిడ నెత్తుటి వరదలు కారిపోతున్నాయి. పెద్ద అరుపులు అరుస్తూ వెనక్కి తిరిగి ఆ గుహవేపుకి ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ పారిపోయింది. సరే, అక్కడి నుంచి బయలుదేరారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుండగానే లక్ష్మణుడు అన్నాడు రామచంద్రమూర్తితో, అన్నయ్య చాలా దుర్నిమిత్తాలు కనపడుతున్నాయి అన్నయ్య, ఏదో తీవ్రమైన భయం వేస్తోంది, ఏదో హఠాత్తుగా మనకి యుద్ధం వస్తోంది అని అనిపిస్తోంది. పైగా యశవంచులకో నామ పక్షీ పరమదారుణ అవయోర్ విజయం యుద్ధే సంసన్నివ వినర్దతి. ఇక్కడ వంజులకం అనేటటువంటి పక్షి కూస్తోంది అన్నయ్య. ఈ పక్షి కూస్తే అది చాలా దారుణమైన పక్షి. ఆ పక్షి కూత ఎవరికి వినపడుతుందో వాళ్ళకి జయం కలుగుతుంది. కానీ పరమదారుణమైన యుద్ధం జరగబోతోంది అన్నయ్య అని చెప్తున్నాడు. ఇంకాను చెబుతూ ముందుకెడుతున్నారు. పెద్ద చప్పుడైంది. ఏమిటా ఈ చప్పుడని చూశారు ఇద్దరు. చూసేసరికి సృష్టిలో అప్పటి వరకు కని విని ఎరగనటువంటి ఒక రూపం కనపడింది వాళ్ళకి. దానికి తలకాయ లేదు, కాళ్ళు లేవు, చేతులు లేవు. కేవలం ఇక్కడ నుంచి ఈ గుండెల దగ్గర నుంచి ఈ నడుము కింద భాగం వరకు మాత్రమే ఉంది. దానికి ఇక్కడే ఓ పెద్ద నోరు ఒకటి ఉంది, ఈ పైనే ఓ పెద్ద కన్నోటు ఉంది, దానికి ఒక రెప్ప ఉంది. ఆ రెప్ప పైకెత్తితే అగ్నిహోత్రంలా చూస్తోంది ఆ కన్ను. ఆ కన్ను దూరంగా ఉన్న వస్తువుల్ని కూడా చూస్తోంది. 2 మైళ్ళ దూరం వరకు వెళ్ళగలిగినటువంటి చేతులు ఉన్నాయి. ఆ చేతులతో తడుముతుంది. ఎందుకని లేవలేదు, కాళ్ళు లేవు నడవడానికి, అందుకని ఇలా తడుగుతుంది. తడుగుతున్నప్పుడు ఏదో చేతికి తగులుతుంది. తగలగానే దాన్ని ఒకసారి ఇలా ఇలా అని గుర్తుపడుతుంది. ఆ ఏనుగు అనుకుంటుంది. దాన్ని ఇలా పట్టుకుని లాక్కుంటుంది. లాక్కుని
ఇప్పుడు చూడండి బెడ్రూముల్లో లేవకుండానే ఇలా స్విచ్ కట్టుకునే టైప్ వచ్చాయి. అలా ఇలా చాపి ఒకసారి ఆ ఏనుగుని పట్టుకుని ఇలా దగ్గరికి తెచ్చుకుని ఇక్కడే ఉంది కదా నోరు, అందులో పడేసుకుంటుంది. పడేసుకుని నవిలి మింగేస్తుంది, అక్కడే కూర్చుంటుంది, లేవదు, ఎక్కడికి వెళ్ళదు. అంత విచిత్రమైనటువంటి ఒక స్వరూపం కనపడిందిట. తం శబ్దం కాంక్షమాణస్తు రామకక్షే సహానుజ దదర్శ సుమహాకాయం రాక్షసం విపులోదరం అసదే అసేతతుస్తత్రస్తత్ర తావుభౌ ప్రముఖే స్థితం వివృద్ధ అశిరోగ్రీవం కబంధ ముదురే ముఖం. అది ఉదరము, నోరు, కన్ను అన్నీ అక్కడే ఉన్నాయి. అటువంటి భయంకరమైనటువంటి స్వరూపాన్ని చూశారు. చూసి అసలు ఇదేమిట్రా, వీడేం రాక్షసుడు రాసలు అనుకుంటున్నారు. అనుకునే లోపల వాడు 2 చేతులతో రామలక్ష్మణుల్ని పట్టేశాడు. పట్టేసి దగ్గరికి లాగేసుకుంటున్నాడు. లాగేసుకుంటూ చాలా బలి దొరికారా మీరు చాలా కాలానికి, మంచి ఆకలి మీద ఉన్నాను. వాడు తీరే ఆకలి ఏం కాదు, ఎన్ని తినేసినా తింటూ ఉంటాడు వాడు అలాగా. అందుకని మంచి ఆకలి మీద ఉన్నాను, మంచి జవసత్వాలతో ఉన్నారు, అరణ్యానికి వచ్చి ఇటువైపు ఎందుకు వచ్చారా మీరు, మీ ఇద్దరిని తినేస్తాను, నా పేరు కబంధుడు అంటారు, నేను రాక్షసుణ్ణి అని దగ్గరగా తీసుకుంటున్నాడు. అక్కడ ఏదో లక్ష్మణుడు బాధపడ్డట్టు చెప్పారు, కానీ లక్ష్మణుడు అంత పిరిగ్గా మాట్లాడతాడా అని నాకు అనుమానం. నేను అందుకు నా మాట వదిలిపెట్టాను. అంటే వాల్మీకి మహర్షి శ్లోకాల్లో కొన్ని ప్రక్షిప్తాలు తీసుకొచ్చారు కొంతమంది. అందుచేత రామలక్ష్మణులు ఇద్దరినీ చేత్తో పట్టుకుని దగ్గరికి లాగుతున్నాడు. లాగుతుంటే లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్య మనం ఈ రాక్షసుణ్ణి విపేక్షిస్తే వీడు మన ఇద్దరినీ తీసుకెళ్ళి నోట్లో పడేసుకుంటాడేమో, నోట్లో పడేసుకునే లోపలే ఏదో ఒకటి చేసేయాలి. అందుకని ఏ చేతులతో దగ్గరికి లాక్కుంటున్నాడో ఆ చేతులు 2 ఖండించేద్దాం అన్నాడు. అనగానే దక్షిణం బాహు మసినాతత చిచ్ఛేదరామో వేగేన సవ్యం వీరస్తు లక్ష్మణ. లక్ష్మణుడేమో ఎడమ బాహువు నరికేశాడు, రాముడేమో కుడి బాహువు నరికేశాడు. నరికేయగానే 2 చేతులు కింద పడిపోగానే పిడికిళ్ళు తెరుచుకున్నాయి. అందులోంచి రామలక్ష్మణులు ఇద్దరూ బయటికి వచ్చేశారు. అప్పుడు వాడు అన్నాడు, 2 చేతులు తెగిపోయి నెత్తురు కాల్వల కింద వెళ్ళిపోతుంటే మీ ఇద్దరు ఎవరబ్బాయి అన్నాడు. అంటే లక్ష్మణుడు అన్నాడు, ఈయన్ని రాముడని పిలుస్తారయ్యా, దశరథ మహారాజు గారి కుమారుడు, తండ్రి యొక్క మాటకి కట్టుబడి 14 సంవత్సరముల అరణ్యవాసానికి వచ్చాడు. ఈయన భార్య సీతమ్మని ఎవరో అపహరించారు, ఆ సీతమ్మని వెతుక్కుంటూ మేము ఈ మార్గంలో వచ్చాం. అసలు నువ్వెవరయ్యా ఇలా ఉన్నావు, ఇలాంటి రాక్షసుడిని మేము ఎప్పుడూ చూడలేదు అన్నారు. అంటే వాడన్నాడు, నా కథ చెప్తాను, కానీ మీరు నాకు ఉపకారం చేసి పెట్టాలన్నాడు. ఏం చెయ్యాలి అన్నారు. ఓ పెద్ద గొయ్య తీసి లేకపోతే చితి పేర్చి దాని మీద నన్ను పడుకోబెట్టి నన్ను కాల్చేద్దురు అన్నాడు వాడు. అలాగే కాల్చేస్తాం, కానీ సీతమ్మ తల్లిని ఎవరో అపహరించారు, నువ్వు రాక్షసుడివి కదా, నీకేమైనా తెలుసా అని అడిగారు వాళ్ళు. అడిగితే వాడన్నాడు, ఈ శరీరంతో చెప్పలేను, కానీ నన్ను కాల్చేస్తే నా మంచి పూర్వ శరీరం వచ్చేస్తుంది, ఆ శరీరంతో చెప్తాను, ఈ శరీరంతో జ్ఞాపకం లేదు, ఆ శరీరానికి అన్నీ తెలుసు, అప్పుడు చెప్తా, నన్ను కాల్చేయండి అన్నాడు. కాలుస్తాం కానీ నువ్వు ఎవరు అసలు ఇలా ఎందుకున్నావు అని అడిగారు. అడిగితే వాడన్నాడు, నేను పూర్వకాలంలో అపారమైనటువంటి తేజస్సుతో ఉండేవాణ్ణి. ఎంత గొప్పగా చెప్పుకున్నాడో చూడండి. పురారామ మహాబాహో మహాబల పరాక్రమ రూపా మాసీన్ మమా చింత్యం త్రిషు లోకేషు విశ్రుతం యథా సోమస్య శక్రస్య సూర్యస్య చ యథా వపుః. సూర్యుడు ఎలా ఉంటాడో, చంద్రుడు ఎలా ఉంటాడో, ఇంద్రుడు ఎలా ఉంటాడో నాకు అటువంటి శరీరం ఉండేది. అంత తేజోమూర్తినై ఉండేవాడిని. నన్ను చూసి అందరూ పొంగిపోతుండేవారు, అబ్బాయి ఏమి స్వరూపం రా, ఏమి స్వరూపం రా అని. అంత అందమైన శరీరం నాకుంటే నాకు దిక్కుమాలిన ఆలోచన ఒకటి వచ్చింది. కామరూపిణి కనుక నేను ఒక విచిత్రమైనటువంటి స్వరూపాన్ని పొంది అరణ్యంలోకి వెళ్ళి అందరినీ భయపెడితే ఎలా ఉంటుంది అని. మనకి కూడా ఇలాంటి అలవాట్లు కొన్ని ఉంటాయి. రాక్షసుల యొక్క అట్టముక్కలు తగిలించుకుంటూ ఉండడం, లేకపోతే చిత్ర విచిత్రంగా క్రాపు దువ్వుకుని భయంకరంగా కనపడుతూ ఉండడం, విర్రి నవ్వులు నవ్వుతూ ఉండడం ఇంట్లో. అది అప్పటికి ఆపపోతే ఆ సమయంలో ఎవరికో మనస్సు ఖేదపడి దిక్కుమాలినాడు తినేస్తున్నావు అలాగే ఉండరా అన్నాడు అనుకోండి, వాడికి అలా పడి ఉంటాడు. ఇక నేను వాడు చేసింది అదే. ఎందుకు, హాయిగా చక్కటి శరీరం ఉంది, సుఖంగా హాయిగా ఉండొచ్చు కదా, ఉండకుండా భయంకరమైన రూపాన్ని ఉన్న దానితో తృప్తి లేకుండుట అంటే ఇదే. మీరందరూ నన్ను మన్నిస్తానంటే ఒక మాట చెప్తాను, ఉన్నది వదిలేవు, లేనిది కోరేవు, ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు,
ఊహల ఉయ్యాలవే మనసా తెగిన పతంగానివే అన్నాడు మహానుభావుడు. ఎవడన్నాడో కానీ యథార్థం. ఎంత గొప్ప స్వరూపం ఉండనివ్వండి, అక్కర్లేదు. ఉన్నవాడికి లేదని ఏడుపు, లేనివాడికి నాకు ఉంటే బాగుండని ఏడుపు, ప్రతివాడికి ఏదో ఓ ఏడిపే. చాలా అందంగా ఉన్నవాడు ఏడుస్తూనే ఉంటాడు, చాలా వికారంగా ఉన్నవాడు ఏడుస్తూనే ఉంటాడు, డబ్బు ఉన్నవాడు ఏడుస్తూనే ఉంటాడు, డబ్బు లేనివాడు ఏడుస్తూనే ఉంటాడు, తినగలిగిన వాడు ఏడుస్తూనే ఉంటాడు, తిండి లేనివాడు ఏడుస్తూనే ఉంటాడు. మనసు యొక్క దౌర్బల్యం. అందుచేత వాడు అంత మంచి స్వరూపం ఉన్నవాడు ఎందుకు వచ్చిన వేషాలు వాడికి? వాడు ఇప్పుడు ఎలా ఉన్నాడో అలాంటి రూపం పొందేట్టే. పొంది ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యంలోకి వెళ్ళాడు. ఎందుకు? అమాయకులందరూ అక్కడ దొరుకుతారు. మనం చిన్నపిల్లల్ని చూడగానే ఏమంటాం, వాళ్ళు తేరగా దొరుకుతారు. రైల్లో వెడుతుంటాడు, ఎవరో పిల్లాడు అస్తమానం తండ్రి దగ్గరే ఉంటూ ఉంటాడు. వీడు ఉండొచ్చుగా దుష్టబుద్ధి. వీడు అంటాడు ఆ పిల్లాడిని చూసి, రే మీ నాన్నగారు నేను వచ్చే స్టేషన్లో దిగిపోతున్నాను రా అంటాడు. అనగానే వాడు ఇంకా గట్టిగా తండ్రి పీక కౌగిలించుకుని నాన్న నువ్వు దిగిపోతున్నా అని వాడు ఏడుపు మొదలెడతాడు. చిన్నపిల్లల్ని ఏడిపించడం అంటే ఎంత సరదాయో. పాపం వాళ్ళు వీడి మీదకి రాలేరుగా తిరిగి. వాడు 10 ఏళ్ళు పోయింది అనుకోండి, వాడికి పెద్దవాడు అయిపోయాడు అనుకోండి, చీనోరమై నువ్వు మీ అమ్మా నాన్నని నేను దింపేస్తాను వచ్చే స్టేషన్లో అంటాడు. పాపం వాడు ఇంకా అనలేడుగా. అందుకని వీడి లోపల ఉన్న రాక్షస ప్రవృత్తి బయటకు వస్తుంది. లేకపోతే పిల్లలతో నీకు అపరిహాసం ఏంటి? అందుకని ఆ పిల్లల మనస్సు బాధ పెట్టడం, వాడు ఏడుస్తుంటే వీడు నవ్వుతూ ఉండడం. అంటే ఒకనాడు ఎప్పుడో రాక్షసి ప్రవృత్తి ఉండిపోయింది, ఇంకానో అది ఇలా బయటకు వస్తుంది. దాన్ని నువ్వు సర్దుకోవాలి, జాగ్రత్త పడాలి. అది కూడా ఉండడానికి వీల్లేదు. అందుచేత అలా చిత్రం ఏమిటంటే వీడు చిత్రమైనటువంటి రాక్షస స్వరూపాన్ని పొంది అరణ్యంలోకి వెళ్ళాట. అక్కడెవరు దొరుకుతారు? అమాయకుడు మునులు దొరుకుతారు. పాపం స్థూలశిరుడు అని ఒక మహర్షి అక్కడికి వెళ్ళేదో కాస్త కందమూలాలు దర్భలు ఏరుకుందామని ఏరుకుంటున్నారు. ఆయన వెనకాతలకు వెళ్ళి వీడు పెద్ద కేకేశాడు ఈ రూపంతో. ఆయన వెనక్కి తిరిగి చూశారు, వీడిని చూశారు. చూసి సోహం రూపమిదం కృత్వా లోకవిత్రాసనం మహత్ ఋషీన్వనగతాన్ రామ త్రాసయామి తతస్తతః. భయపెట్టడం కోసమని ఆయన దగ్గరికి వెళ్ళాను, స్థూలశిరుడి దగ్గరికి. ఆయన అన్నాడు నా వంక చూసి, తతస్థూలశిరానామ మహర్షి కోపితోమయ సంచిన్వన్ వివిధం వన్యం రూపేణ నేన దర్శిత. నీకెంత సరదాగా ఉందిరా ఇలా తిరగడం అరణ్యాల్లో, నువ్వు ఇలాగే చాలా కాలం ఇక్కడే తిరుగుతుండు అని ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు వీడు పరిగెత్తాడు ఆయన దగ్గరికి. అమ్మ బాబాయ్ అదేంటి అలాగన్నారు, అయితే అలాంటి రూపం ఉండిపోతుందో ఏమిటో నాకు వద్దని వదిలేశాడు. దాన్ని వదిలేసి మళ్ళీ స్వస్వరూపాన్ని పొందాడు. పొంది ఆయన కాళ్ళ మీద పడి, మహాప్రభో మీరు ఇలా అన్నారు కాబట్టి వచ్చేస్తున్నారు ఎప్పుడో అప్పుడు, అది ఎలా పోతుందని అడిగాడు. అయితే ఆయన అన్నాడు, మరి తిరిగావు కదా నా జోలికి వచ్చి. మహర్షులు వెంటనే పాపం వాళ్ళు ఉపశాంతి చేసేస్తారు. అందుకని ఆయన అన్నాడు, నీకు వచ్చినటువంటి ప్రకోపం పోవాలి. రామలక్ష్మణులు వస్తారు, వచ్చి నీ 2 చేతులు నరికేస్తారు. నరికేస్తే ఆనాడు నీకు శాప విమోచనం అయిపోతుందన్నాడు. వీడు వెంటనే వెళ్ళి తపస్సులో కూర్చున్నాడు. అది గమ్మత్తు. కూర్చుంటే ఎంత తపస్సు చేశాడంటే చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. ప్రత్యక్షమై ఏం కావాలరా అబ్బాయి అన్నారు. వీడు ఇంకో వరం కోరుకోవచ్చు కదా, వాడి కర్మ చూడండి అలా ఉంది, వాడి ప్రకోపం, నాకు దీర్ఘాయుర్దాయం కావాలి అన్నాడు. ఆయన తథాస్తు అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే వీడికి లోపల నుంచి రజోగుణం ప్రకోపించింది. నాకు ఇప్పుడు దీర్ఘాయుర్దాయం ఉందిగా, ఇంద్రుణ్ణి గెలుస్తానన్నాడు. ఇంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఆయన ఎవడరా వచ్చాడని అడిగాడు. వాడు వచ్చేసాడండి, వాడి పేరు ధనువుట, వాడు వచ్చి యుద్ధం చేస్తున్నాడు అన్నారు. ఆయన వచ్చి 100 అంచులు కలిగిన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. మహర్షి శాపం ఉంది కదా, ఆ వజ్రాయుధం ఏం చేసింది? కాళ్ళ 2 లోపలికి నొక్కేసింది, ఛాతీలోకి, తలకాయని లోపలికి నొక్కేసింది, ఆ 2 చేతుల్ని నజ్జుగా లోపలికి నొక్కేసింది. నొక్కేస్తే ఇక్కడి నుంచి ఇక్కడ వరకే ఉంది, అక్కడ పడ్డాడు. పడితే ఇంద్రుడు చూసి వాడిని కొట్టి వెళ్ళిపోతున్నాడు, కదలడు కదా అని. వీడు పెద్ద కేకేశాడు, నువ్వు నన్ను కొట్టేశావు బాగుంది, కాళ్ళు లోపలికి తోసేశావు, తలకాయ లోపలికి తోసేశావు, నన్నేమో దీర్ఘాయుర్దాయం అని బ్రహ్మగారు అన్నారు, చాలా కాలం బతుకుతావురా నువ్వు అన్నాడు ఆయన. నేను అడిగాను, ఇప్పుడు నోరు నాకు లోపలికి పోయింది కదా, ఏం తిని బతకను దీర్ఘాయుర్దాయం, చచ్చిపోతాను కదా తినకపోతే అన్నాడు. ఓహో, బ్రహ్మగారు వరం ఇచ్చారు ఏమిట్రా నీకో, అయితే నిజం చెయ్యాలి నేను, నువ్వు ఇలా దీర్ఘకాలం బతకాలి, అందుకు నుండు నేను పని చేస్తానని ఆయన ఏం చేశాడంటే సర్జరీ చేసి ఇక్కడే నోరెట్టాడు, పెట్టి ఇక్కడ ఒక కన్నెట్టాడు, చాలు కదా అంటే బాగుంది, మరి ఏం తెచ్చుకు తిన్నాం, ఎవరు వస్తారు నా దగ్గరికి, తినని ఎవడన్నా వస్తాడా అన్నాడు. తినడానికేగా నువ్వు బతకాలి, పెద్ద చేతులు ఇస్తా, 2 యోజనాల చేతులు, కూర్చో తడువుకో, ఏది కనపడితే ఇలా లాక్కో నోట్లో పడించుకో, అలా ఉండు, బ్రహ్మగారిచ్చిన వరం పూర్తవుతుంది. నా వజ్రాయుధం నొక్కేయడం మహర్షి యొక్క శాపానికి అనుగుణంగా నొక్కేసింది, అలా పడుండు అరణ్యంలో అన్నాడు.
రామా అప్పటి నుంచి ఇలా పడున్నాను, పడుండి తడువుకు తింటూ ఉంటాను. ఆ తడిమేటప్పుడు ఎప్పటి నుంచో చేతికి రామలక్ష్మణులు తగిలితే బాగుండనుకుంటూ తడుగుతున్నాను. ఇన్నాళ్ళకయ్యా తగిలేవో, ఎంత పొంగిపోయానో, అమ్మయ్య నా చేతులు నరికేశాడు, వదిలిపోయింది దిక్కుమాల శరీరం ఇక్కడతో అని. ఇప్పుడు బుద్ధొచ్చిందయ్యా రామా, కానీ దీన్ని తగలబెట్టేస్తే కానీ ఈ శరీరం పోదు, ఇది పూర్తిగా పోతే నా స్వస్వరూపం నాకు వచ్చేస్తుంది, అందుకని తగలబెట్టి పుణ్యం కట్టుకోవయ్యా, నీకు నేను ఉపకారం చేస్తానన్నాడు. తప్పకుండా దానికే ఉందయ్యా, తగలబెట్టేస్తాను అలాగే అన్నాడు రామచంద్రమూర్తి. ఇది మనకి ఒక రహస్యాన్ని నేర్పుతుంది. యథార్థానికి ఒంటికి చక్కటి స్వరూపం ఉంది, హాయిగా బతకచ్చుగా. ఏ రకంగానైనా సరే అహంకారం పొందడానికి ఇంత చిన్న కారణం దొరికిందనుకోండి, ఇంత చిన్న కారణం దొరికితే చాలు, అంతే. దాన్ని అడ్డు పెట్టుకుని ఎంత అహంకారమో చెప్పలేను. ఒకడికి అందగాడిన అహంకారం, ఒకడికి చదువుకున్నానని అహంకారం, ఒకడికి డబ్బు ఉందని అహంకారం, ఒకడికి అధికారం ఉందని అహంకారం. ఉన్నదాంతో 10 మందిని తృప్తిపరుద్దామని జీవితం నడవదు. ఉన్న ఒకే ఒక చిన్న సుగుణంలోంచి అహంకారం అన్న భూతం వస్తుంది. అది ఎక్కడికి తీసుకెడుతుంది? చిట్ట చివరికి అన్నిటికన్నా అత్యంత ప్రమాదకరం ఇది భగవంతుణ్ణి నమ్ముకున్న భక్తుల దగ్గరికి వెళ్ళి పరిహాసం ఆడడం. ఏం చేశాడు? స్థూలశిరుడి దగ్గరికి వెళ్ళి పరిహాసం ఆడాడు. ఏమైంది? దుష్ట శరీరంలోకి ప్రవేశించాడు. ఇంత తపస్సు చేశాడు, ఎందుకు పనికొచ్చింది? ఒక్క ఋషి ఖేదాన్ని పొందారు. తన తపస్సు కూడా ఆయన ఇచ్చిన శాపానికి అనుగుణంగా ప్రవర్తించింది. ఎందుకని? దీర్ఘాయుర్దాయంతో అలా పడుండడానికి పనికొచ్చింది అంతే. ఇంద్రుడి మీదకి వెళ్ళాడు, శరీరాన్ని నొక్కేశాడు. ఋషి శాపం ఏదొచ్చిందో దానికి అనుగుణంగానే తర్వాత సంఘటనలన్నీ నడిచాయి. తపస్సు చేయలేదా? ఇంద్రుడి జోలికి వెళ్ళలేదా? అన్నీ పోయి కష్టం వైపుకే ఎందుకు వెళ్ళిపోయింది? ఒక మహాత్ముడి జోలికెళ్ళి పరిహాసం ఆడడం వల్ల. అన్నిటికన్నా అత్యంత ప్రమాదకరం జీవితములో ఏది? పెద్దలతోడి పరిహాసమాడుట. పరిహాసం ఆడడం అనేటటువంటి దాన్ని బాగా తగ్గించుకో. ఎప్పుడైనా వారి మనస్సు ఖేద పడిందా, ఖేద పడి నోటి వెంట ఒక మాట అన్నారా, అప్పుడు అనుభవించినప్పుడు పడతావు బాధంతా. ఎందుకు వచ్చిన బాధ? కబంధుడి జీవితం మనకి చెప్తోంది. అప్పుడు ఏం చేస్తావు? భాగవతులతోటి పరిహాసం ఆడితే అప్పుడు నువ్వు అని అనుభవించడానికి ఏముండదు. అప్పుడు జీవితం ఏమైపోతుంది? కబంధ జీవితమే అయిపోతుంది. ఎందుకు బతుకుతాడు అంటే ఇంక తాను అనుభవించడానికి ఏం లేదు, తన దగ్గర విభూతి ఉండదు, లోకంలో అందరినీ సంతోషపెట్టడానికి. కూర్చుంటాడు, చేతులతో తడుముకుంటాడు, తింటాడు. చేతులతో తడుముకోవడం అంటే వెడతాడు, పని చేస్తుంటాడు, సంపాదిస్తుంటాడు, తింటుంటాడు, దాస్తుంటాడు, బ్యాంకులో వేస్తుంటాడు, పాస్బుక్లో అంకెలు పెంచుకుంటూ ఉంటాడు, పాస్బుక్ తెచ్చుకుంటాడు, బీరువాలో పెట్టుకుంటాడు, మళ్ళీ పెడతాడు, ఓవర్ టైం చేస్తాడు, పార్ట్ టైం చేస్తాడు, మెయిన్ ప్రొఫెషన్ చేస్తాడు, సంపాదిస్తాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ తింటాడు, మళ్ళీ సంపాదిస్తాడు, మళ్ళీ దాస్తాడు, మళ్ళీ పడుకుంటాడు. ఈ చేతులతో తడుముకొనుట, ఈ కడుపుకి తినుట, అలా కూర్చుని ఉండుట. కాళ్ళు లేవా? అవి లోపలికి పోయిన కాళ్ళు. ఆ కాళ్ళతో గుడికి వెళ్ళాడు, ఆ కాళ్ళతో ఉపన్యాసానికి వెళ్ళాడు, ఆ కాళ్ళతో ఒక యజ్ఞయాగాలకు వెళ్ళాడు, ఆ కాళ్ళతో ఓ స్నేహితుడింటికి వెళ్ళి ఓ మంచి మాట మాట్లాడడం. ఎందుకు పనికొస్తుందా శరీరం? ఎందుకు పనికొస్తాయా చేతులు? తెచ్చుకోవడం, తినడం, నోట్లో పడేసుకోవడం, అలా బతికుండడం. తినడం కోసం బతికుండుట. ఇది ఆఖరికి ఎప్పుడు పోతుంది? మళ్ళీ మళ్ళీ మహాత్ముల యొక్క సంస్పర్శ చేతే పోతుంది. అందుచేత ఏమైంది? మళ్ళీ రామలక్ష్మణుల్ని పట్టుకుంటేనే పోయింది ఆ శరీరం. అందుకని చితి మీద పెట్టారు, పెట్టి ఆ శరీరాన్ని కాల్చేశారు. కాల్చేయగానే అందులోంచి బ్రహ్మాండమైనటువంటి శరీరం పైకొచ్చేసింది. ఎటువంటిది? తతశ్చితాయావేగేన భాస్వరో నిర్మలాంబర ఉత్పపాతాశు సంహృష్ట సర్వ ప్రత్యంగభూషణ. మంచి భూషణములు పెట్టుకున్నటువంటి వాడై కాంతులీనుతున్నటువంటి వస్త్రాలతో పైకొచ్చాడు. పైకొచ్చి ఒక మాట చెప్పాడు. రామా, ఇప్పుడు నీకు కావలసినది ఏదో తెలుసా? నువ్వు చాలా క్లేశమైనటువంటి కాలం గడపవలసినటువంటి దుష్టమైన సమయం నడుస్తోంది నీకు. అందుచేతనే నీ భార్యని పోగొట్టుకున్నావు. నీలాగే కష్టాన్ని పొందుతున్నవాడు ఒకడున్నాడు భార్యని పోగొట్టుకొని. ఆయన కూడా ధర్మాత్ముడు, మహాత్ముడు. ఆయన పేరు సుగ్రీవుడు. ఋష్యమూక పర్వతం మీద ఉన్నాడు. శ్రూయతాం రామ వక్ష్యామి సుగ్రీవో నామ వానర భ్రాత్రా నిరస్త క్రుద్ధేన వాలినా శక్రసూనన ఋష్యమూకే గిరివరే పంపా పర్యంత శోభితే
నివసత్యాత్మవాన్ వీర చతుర్భిః సహవానరై వానరేంద్రో మహావీర్య తేజోవానమిత ప్రభ సత్యసంధో వినీతశ్చ ధృతిమాన్ మతిమాన్ మహాన్. నలుగురు వానరులతో కలిసి సుగ్రీవుడు ఋష్యమూక పర్వతం మీద ఉన్నాడు. ఆయన అన్నగారైనటువంటి వాలి రాజ్యం నుంచి బయటికి వెడలగొట్టాడు. ఆయన సూర్యుని యొక్క తేజస్సు చేత జన్మించాడు. ఆయన పుట్టినప్పుడు వృక్షరజస్సు అనబడేటటువంటి ఒక వానరుని యొక్క భార్య యందు సూర్యుని యొక్క తేజస్సు ప్రవర్తించడం చేత ఆ వృక్షరజస్సుకి ఔరసపుత్రుడిగా జన్మించాడు. అందుచేత ఆయన మహానుభావుడు, చాలా ధర్మాత్ముడు. ఆయనతో వెళ్ళి నువ్వు అగ్నిసాక్షిగా స్నేహం చేసుకో. ఎందుకు చేసుకుంటానంటే అగ్నిసాక్షిగా స్నేహం చేసుకుంటే మిత్రద్రోహం అన్న మాట వినపడదు. ఇంకా ఆయన సచతే నావమంతవ్య సుగ్రీవో వనరాధిప కృతజ్ఞ కామరూపీచ సహాయార్థీచ వీర్యవాన్. ఎన్నడూ కూడా వానరుడు కదా అని అవమానించకు రామా సుగ్రీవుణ్ణి. ఆయన మహాధర్మాత్ముడు. ఆయనతో స్నేహం చెయ్యి. ఇప్పుడు నీకు కావలసినది ఏదో తెలుసా? నీకు ఒక గొప్ప మిత్రుడు కావాలి. సుగ్రీవుడు నీకు తగిన మిత్రుడు. ఆ సుగ్రీవుణ్ణి కలుసుకోవడానికి రామా నువ్వు ఒక పని చెయ్యి. ఇక్కడి నుంచి బయలుదేరి పశ్చిమ దిక్కుగా వెళ్ళు. అక్కడ అనేకమైనటువంటి వృక్ష సమూహములు కనపడతాయి. అక్కడ ఉన్నటువంటి చెట్లకి పండిన పళ్ళు సామాన్యమైన పళ్ళు కావు, మధురాతి మధురంగా ఉంటాయి. లక్ష్మణుడు నీ కోసం ఆ చెట్లెక్కి ఆ పళ్ళు కింద పడేస్తాడు. ఆ పళ్ళు లక్ష్మణుడు నీకు కడిగి తెచ్చిస్తాడు. ఆ పళ్ళు తిని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళండి. తదనంతరం ఇంకొక వనం అలా వనాలు వస్తాయి. ఆ వనాలు దాటండి. ఆఖరికి పంప అనబడేటటువంటి పద్మ సరస్సు వస్తుంది. ఆ పద్మ సరస్సు దగ్గరికి వెళ్ళండి. వెడితే ఆ పద్మ సరస్సు చుట్టూ కూర్చునుంటాయి రామా పక్షులు. ఆ పక్షులకి ఎప్పుడూ చంపడం అన్నది తెలియదు. అందుకని నిర్భయంగా పక్షులన్నీ నీళ్లలో ఆడుకుంటూ ఉంటాయి. తత్ర హంసాహ ప్లవాహ క్రౌంచాహ కురరాశ్చైవ రాఘవ వల్గు స్వనాని కూజంతి పంపా సలిలగోచరాహ. అక్కడ నీళ్ల దగ్గర కనపడతాయి హంసలు, ప్లవములు, క్రౌంచములు, కురరవములు అనబడేటటువంటి ఆ పక్షులు అరుస్తూ ఉంటాయి. అవి నీతి ముద్దల్లా ఉంటాయి రామా. లక్ష్మణుడు ఆ పక్షుల్ని పట్టుకుని చంపి వండి నీకు తీసుకొస్తాడు. ఆ పక్షుల యొక్క మాంసాన్ని తిను. నువ్వు అపారమైనటువంటి రుచితో కూడిన ఆ పక్షుల మాంసము చేత సేద తీరుతావు. తరువాత రోహితాన్వ క్రతుండాశ్చ నడమీనాంశ్చ రాఘవ పంపాయామిషుభిర్మధ్యాం తత్ర రామా వరాన్ హతాన్. అక్కడ పద్మ సరస్సులో చిత్ర విచిత్రమైనటువంటి చేపలుంటాయి, గండు మీనులుంటాయి, చొరమీనులుంటాయి, రొయ్యమీనులుంటాయి. వాటికి ఎక్కువ ముళ్ళు ఉండవు, బాగా బలిసి ఉంటాయి, చక్క మెత్తగా ఉంటాయి. వాటిని మంచి వాడిగా ఉండేటటువంటి ఇనప శూలానికి గుచ్చి మంట వేసి దాంట్లో కాల్చి ఉడికించి కాస్త ఏదైనా పదార్థం జల్లి ఆకులో పెట్టి లక్ష్మణుడు నీకు తీసుకొచ్చి ఇస్తాడు. ఆ చేపల్ని నోట్లో వేసుకు తింటుంటే ఎంత రుచిగా ఉంటాయో రామా. నువ్వు ఆ చేపలు తిను. తిన్న తర్వాత సుగంధభరితములై నిర్మలమై చల్లనై ఆరోగ్యాన్నిచ్చేటటువంటి పద్మముల అరవిరిసినటువంటి ఆ పద్మములలోంచి పడినటువంటి కింజల్కములతో ఉన్నటువంటి ఆ పంపా సరోవరంలో నీళ్లు ఆకుదొప్పలో తెచ్చి లక్ష్మణుడు ఇస్తాడు. ఆ నీళ్లు తాగు. సాయంకాలం వేళ అక్కడ విహరించు. నీకు ఒక విచిత్రమైనటువంటి విషయం కనపడుతుంది. అక్కడ వాడని పూలదండలు పడుంటాయి. ఆ పూలదండలు ఎవరు వేసుకోరు. ఆ పూలదండలు ఎలా వచ్చాయో తెలుసా రామా? తాని జాతాని మాల్యాని మునీనాం తపసా తదా స్వేద బిందు సముత్థాని న వినశ్యంతి రాఘవ తేషామద్యాపి తత్రైవ దృశ్యతే పరిచారిణి శ్రమణీ శబరీనామ కాకుత్స చిరజీవిని. ఒకప్పుడు మతంగ మహర్షి ఉన్నటువంటి రోజుల్లో తదనంతరం ఆ మతంగ మహర్షి యొక్క శిష్యులు ఆయనకి కావలసినటువంటి దర్భలు ఇతర పదార్థాలు అరణ్యంలోంచి మూటలు కట్టి మీద పెట్టుకుని తీసుకెడుతుండేవారు. తీసుకెడుతున్నప్పుడు వాళ్ళ ఒంటికి చెమట పట్టి ఆ చెమట బిందువులు భూమి మీద పడ్డాయి. వాళ్ళు ఎంత గురు శుశ్రూష చేసిన వారంటే వారి చెమట బిందువులు భూమి మీద పడగానే పూలదండలుగా మారిపోయాయి. అవి ఇప్పటికీ వాడిపోవు రామా. ఆ పూలదండలు అక్కడ భూమి మీద ఉంటాయి. నువ్వు ఆ పూలదండల్ని చూసి సంతోషించు, ఆనందించు. అక్కడే ఆ పంపా సరోవరానికి ముందరే నీకు ఋష్యమూక పర్వతం కనపడుతుంది. విచిత్రం ఏమిటో తెలుసా రామా? ఋష్యమూకశ్చ పంపాయాః పురస్తాత్ పుష్పితద్రుమః సుదుఃఖారోహణో నామ
శిశునాగాభిరక్షిత ఉదారో బ్రహ్మణా చైవ పూర్వకాలే వినిర్మిత. దాన్ని పూర్వకాలంలో బ్రహ్మగారు నిర్మించారు. దాన్ని ఎవరు ఎక్కలేరు, ఎక్కడం చాలా కష్టం. చిత్రం ఏమిటంటే దాన్ని శిశునాగములు రక్షిస్తాయి. శిశునాగములు అంటే గొన్న ఏనుగులు, చిన్న చిన్న ఏనుగులు ఉంటాయి. అవి ఎంత విచిత్రమైన పని చేస్తాయిట. అవి రోజు ఆ పంపా సరోవరం దగ్గరికి వస్తాయిట, గుంపులు గుంపులుగా వస్తాయిట చిన్న చిన్న ఏనుగులన్నీ వచ్చేసి ఆ నీళ్ళన్నీ తాగుతాయిట. తాగిన తర్వాత వాటికి దాహం తీరిపోగానే పౌరుషం వస్తుందట. పౌరుషం వచ్చి ఆ ఏనుగులు గుంపులు గుంపులు కలిసి కొట్టుకుంటాయిట. కొట్టుకున్న తర్వాత కుంభస్థలాలతో గుద్దుకుంటే వాటి నోటిలోంచి నెత్తురు కారుతుందట. నెత్తురు కారిన తర్వాత అప్పుడు అమ్మయ్య మనం ఇవాళ భలే కొట్టుకున్నాను రా అనుకుంటాయిట. అనుకుని ఈ శిశునాగములన్నీ కలిసి తొండాలు ఇలా ముళ్ళేసుకుని ఎంతో సంతోషంగా చెయ్యి పట్టుకు నడిచిన స్నేహితుల్లా గుంపులు గుంపులుగా అన్నీ వెళ్ళి ఆ ఋష్యమూక పర్వతం చుట్టూ తిరుగుతుంటాయిట. ఆ ఋష్యమూక పర్వతాన్ని రామ శిశునాగములు రక్షిస్తుంటాయి. చిత్రం ఏమంటే శయాన పురుషో రామ తస్య శైలస్య మూర్ధని యత్ స్వప్నే లభతే విత్తం తత్ర బుద్ధోదిగచ్చతి. ఆ ఋష్యమూక పర్వత శిఖరం మీద ఎవరైనా ఒక రాత్రి పడుకుంటే పడుకున్న వారికి రాత్రి కలలో ఏది కనపడుతుందో వాడికి పెద్ద ధనపు మూటలు కనపడితే తెల్లవారేటప్పటికీ ఆ ధనపు మూటలు తీసుకొచ్చి అక్కడ ఇచ్చేస్తారు. రాత్రి కలలో ఏది కనపడితే అంటే ఏమండి ఒకవేళ ఏమైనా కనపడకూడనివి కనపడితే మనకి వెంటనే అనుమానం వస్తుంది. అలా కనపడడానికి అవకాశం లేదయా అని చెప్పడానికి అలాంటివన్నీ ఎవరికి కనపడతాయి? పాపులకి కనపడతాయి. అందుకని వెంటనే మహర్షి అన్నారు, నత్వేనం విషమాచార పాపకర్మాధిరోహతి యస్తుతం విషమాచార పాపకర్మాధిరోహతి తత్రైవ ప్రహరంత్యేనం సుప్తమాదాయ రాక్షసాః. పాపకర్మ ఉన్నటువంటి వాడు, దుష్టమైన ప్రవర్తన ఉన్నవాడు ఋష్యమూక పర్వతం మీదకి ఎక్కలేడు. ఒకవేళ ఎక్కినా వాడికి నిద్ర వస్తుంది. వెంటనే నిద్ర రాగానే వాడు పడుకుంటాడు. వాడికి బాగా నిద్ర పట్టగానే రాక్షసులు వచ్చి వాడిని చంపేస్తారు. అందుకని రామ ఋష్యమూక పర్వత శిఖరాల మీదకెక్కి పడుకోవడమే జీవితంలో ఒక అదృష్టం. ఆ ఋష్యమూక పర్వత శిఖరాల మీద 5 వానరులు ఉన్నారు, సుగ్రీవుడితో పాటు 4. అంటే ఇప్పుడు మీకేం అర్థం అవ్వాలి? సుగ్రీవుడు పరమధార్మికుడు. అందుకనే ఒక మాట చెప్పాడు ఆయన, సుగ్రీవుడి జోలికి వెళ్ళకో. ఎందుకు ఈ మాట చెప్పిస్తున్నారు మహర్షి? రేపు కిష్కింధకాండ తీయగానే మనకు అనుమానం వస్తుంది. అన్నగారి భార్య తారతో కొంతకాలం జీవితం గడిపాడు కదా, సుగ్రీవుడు కూడా దుర్మార్గుడు కదా అని అనిపిస్తుంది. కానీ అక్కడ ఒక ధర్మసూక్ష్మం ఉందిరా కిష్కింధకాండలో. అందులో ఉన్న ధర్మసూక్ష్మాలు ఏమిటో, ఆ రహస్యాలు ఏమిటో 2వ రోజో 3వ రోజో 1వ రోజో వచ్చేస్తాయి. అప్పుడు విందువుగానివి అని అడ్డుపెట్టి దాని మీద ధర్మాత్ములు మాత్రమే ఉంటారయ్యా, మిగిలిన వాళ్ళు ఉండలేరు. రామ ఋష్యమూక పర్వతం మీదకి వెడితే రామతస్యతు శైలస్య మహతీ శోభతే గుహ శిలాపిధానా కాకుత్స దుఃఖంచాస్యాహ ప్రవేశనం. అక్కడే ఒక పెద్ద గుహ ఉంటుంది. దాన్ని ఒక రాతి పలకతో మూసేసి ఉంటారు. ఆ గుహలోకి ఎవరు ప్రవేశించలేరు. ఎవరు దానికి కాపలా ఉండేవాళ్ళు? లోపల సుగ్రీవుడు ఉంటారు, బయట మా స్వామి హనుమ ఉంటారు. ఎవడింక అందులోకి వెళ్ళేవాడు? అందుకని అందులోకి ఎవరు వెళ్ళలేరు రామ. తస్యా గుహాయా ప్రాగ్ద్వారే మహాశీతోదకో హ్రద ఫలమూలాన్వితో రమ్యో నానామృగ సమావృత. రామ ఆ పక్కనే ఒక పెద్ద సరస్సు ఉంటుంది. దాని పక్కనే పెద్ద తోట ఉంటుంది. ఆ తోటలో అన్ని ఫలాలు లభిస్తాయి, మంచి పుష్పాలతో ఉంటాయి. ఆ సరస్సులో చక్కటి నీళ్లు దొరుకుతాయి. ఆ నీళ్లు తాగుతూ ఆ పళ్ళు తింటూ ఆ గుహలో కూర్చుని ఉంటాడు సుగ్రీవుడు. మనకి చూడాలనుంది కదా, అలా ఉంటాడట సుగ్రీవుడు. మనకు ఒకసారి అలా ఋష్యమూక పర్వతం మీదకి మన్నీ తీసుకెడితే బాగుండు అనిపిస్తుంది చదవగానే అరణ్యకాండ. అందుకని మహర్షి అంటారు, తస్యాం వసతి సుగ్రీవ చతుర్భిః సహవానరైః కదాచిత్ చిక్కరే తస్య పర్వతస్యావతిష్టతే. అప్పుడప్పుడు సుగ్రీవుడికి సరదా పుడుతుంది, ఎంతకాలం ఉంటాను గుహలో, ఎందుకు అలా గుహలో కూర్చుంటాడో, ఎందుకు ఆ ఋష్యమూక పర్వతం మీదే ఉంటాడో చెప్తారు రేపు కిష్కింధకాండలో. అప్పుడప్పుడు వచ్చి ఆ ఋష్యమూక పర్వత శిఖరాల మీద తిరుగుతాడు. తిరిగి ఓ పెద్ద బండరా ఎక్కి కూర్చుంటుంటాడు. ఆయన మహాధర్మాత్ముడయ్యా. ఆ సుగ్రీవుడికి జ్ఞాపకం పెట్టుకో రామ, సూర్యోదయం అయిన దగ్గర నుంచి సూర్యకిరణాలు భూమండలం మీద ఎంత దూరం పడతాయో, ఎక్కడెక్కడ పడతాయో అంటే సూర్యకిరణం పడని ప్రదేశం ఉంటుందా? ఉండదు.
ఈ భూమండలంలో ఎక్కడ ఏ కొండ ఉందో, ఏ కొండకి ఎన్ని గుహలున్నాయో, ఏ గుహలో ఎవరుంటారో, ఈ భూమండలంలో ఉన్న అన్ని విషయాలు సుగ్రీవుడికి తెలుసు. ఎవరు ఎక్కడుంటారో, ఎక్కడ పాలిస్తారో, వాళ్ళ వంశం ఏమిటో, ఎక్కడ సముద్రం ఎలా దాటాలో, నది ఎలా దాటాలో, ఏ పర్వతం ఉంటుందో, ఏ ప్రాంతం ఉంటుందో, ఏ రాక్షసుడు ఉంటాడో, సూర్యుడు ఎలా ఉదయిస్తాడో, సూర్యుడు ఎలా అస్తమిస్తాడో సుగ్రీవుడు చెప్తాడు. మీరు తెల్లబోదురు కానీ కిష్కింధకాండలో చెప్తాడు, 4 దిక్కులు చెప్పేస్తాడు. ఇంత జ్ఞానం ఉందయా సుగ్రీవుడికి, ఎక్కడి నుంచి వచ్చిందో ఆ జ్ఞానం కూడా చెప్తారు కిష్కింధకాండలో. అందుకని అంత జ్ఞానం ఉన్నవాడయా. వానరుల యొక్క సమూహం ఆయన దగ్గరుంది. సుగ్రీవుడి దగ్గర ఒక గుణం ఉంది, ఆయనకి నువ్వు ఉపకారం చేసినా చెయ్యకపోయినా నీకు ప్రత్యుపకారం చేస్తాడు ధర్మాత్ముడు. ఆయనతో అగ్నిసాక్షిగా నువ్వు మిత్రత్వాన్ని నెరపురామా. ఈ సమయంలో నీకు కావలసిన వాడు మిత్రుడు. జ్ఞాపకం పెట్టుకోండి, మనకి రామాయణం తీర్పు చెప్పింది, జీవితంలో ఒక్క మిత్రుణ్ణైనా ఎంచుకో. బీ సెలెక్టివ్ విత్ యువర్ ఫ్రెండ్స్. ప్రతి వాడిని నా మిత్రుడని చెప్పకు. నువ్వు దుఃఖంలో, నువ్వు ఖేదంలో ఉన్నప్పుడు నిన్ను ఒడ్డు చేర్చగలిగిన వాడు, నీ హృదయం తెలుసుకున్నవాడు, మాటల నైపుణ్యం ఉన్నవాడు, ఎప్పుడు ఏది మాట్లాడాలో తెలుసున్నవాడు, ధర్మం ఉన్నవాడు, అటువంటి వాణ్ణి మిత్రుడిగా చేసుకో అని. అందుకని నీకిప్పుడు మిత్రుడు కావాలి రామా. అటువంటి సుగ్రీవుడితో నువ్వు స్నేహం చేయి రామా, నువ్వు అనుగ్రహిస్తే నేను బయలుదేరుతానన్నాడు. అంటే రాముడు అన్నాడు, తప్పకుండా బయలుదేరవయ్యా అన్నాడు. అని అక్కడి నుంచి బయలుదేరి ఆ శబరి యొక్క ఆశ్రమాన్ని చేరుకున్నారు. అది మతంగ మహర్షి యొక్క ఆశ్రమం. ఆ శబరి గబగబా బయటికి వచ్చింది. తౌచదృష్ట్వా తదా సిద్ధా సముద్ధాయ కృతాంజలి రామస్య పాదౌ జగ్రాహ లక్ష్మణస్య చ ధీమతః పాత్యమాచమనీయం చ సర్వం ప్రాదాద్యాధవిధై. అవి వెంటనే గబగబా బయటికి వచ్చి రామలక్ష్మణుల యొక్క పాదములను గట్టిగా పట్టుకున్నదై అర్ఘ్యము, పాజ్యము మొదలైనటువంటి అతిథికి ఇవ్వవలసినటువంటి సమస్త సంభారములను చేకూర్చింది. వాటిని తీసుకున్నారు, ఆ నమస్కారాన్ని స్వీకరించారు, సంతోషించారు. నమస్కరిస్తే రాముడు అంటాడు శబరితోటి, తమువాచ తతో రామ శ్రమణీం సంసితవ్రతాం కచ్చిత్తే నిర్జితా విఘ్నాః కచ్చిత్తే వర్ధతే తపః కచ్చిత్తే నియత క్రోధ ఆహారశ్చ తపోధనే కచ్చిత్తే నియమః ప్రాప్త కచ్చిత్తే మనసః సుఖం కచ్చిత్తే గురు శుశ్రూష సఫలా చారుభాషణి రామేణ తపసీ వృష్ట సా సిద్ధా సిద్ధసమ్మత శశంస సబరీ వృద్ధ రామాయ ప్రత్యుపస్థిత. ఎవరి దగ్గర ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలో మనకి నేర్పుతున్నారు నిజంగా వాల్మీకి మహర్షి. ఆశ్రమానికి వెళ్ళి, ఏమంటే ఇక్కడ ఎప్పుడైనా సినిమాలు వేస్తారా అని అడగడం. ఆశ్రమాలకు వెళ్ళి, ఏమంటే ఇక్కడ టీవీ ఉంటుందా, టీవీ వస్తుందా. రమణ మహర్షి ఆశ్రమం స్కందాశ్రమం విరూపాక్ష గుహలోను టీవీ సెట్ ఉండదా అని అడగడం. అటువంటి దిక్కుమాలిన ప్రశ్నలు వెయ్యకూడదు. కచ్చిత్తే నియత క్రోధ ఆహారశ్చ తపోధనే. శబరి, నీవు నియమంగా జీవితం గడపగలుగుతున్నావా? ఆహారం నియమంగా తీసుకుంటున్నావా? తపస్సు చెయ్యగలుగుతున్నావా? నీ గురువుల యొక్క అనుగ్రహాన్ని నిలబెట్టుకుంటున్నావా? ఆ గురువుల యొక్క శుశ్రూష చేసి వారి వలన పొందవలసినటువంటి ఫలితాన్ని పొంది ఉన్నావా అని అడిగితే ఆవిడ ఎంతో సంతోషించి, అద్య ప్రాప్తా తపస్సిద్ధి తవ సందర్శనాన్మయా అద్యమే సఫలం తప్తం గురువశ్చ సుపూజితాః అద్యమే సఫలం జన్మ స్వర్గశ్చైవ భవిష్యతి తయిదేవ వరే రామ పూజితే పురుషర్షభ. రామ, ఏనాడు నీ దర్శనం చేశానో, ఏనాడు నిన్ను చూశానో ఆనాడే నా తపస్సు సిద్ధించింది. నేను కూడా మా గురువుల యొక్క శిష్యులతో పాటు, మతంగ మహర్షి శిష్యులతో పాటు తపస్సు చేశాను, మా గురువులకి శుశ్రూష చేశాను. రామా, నువ్వు చిత్రకూట పర్వతం మీద ఉండగా చిత్రకూటతో ప్రాప్తే విమానైరతుల ప్రభై ఇతస్తే దివమారూఢ యానహం పర్యచారిషం. నువ్వు చిత్రకూట పర్వతం మీద ఉండగా మా గురువులందరూ దివ్యమైన విమానాలనెక్కి ఉత్తమ లోకాలకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేటప్పుడు నాతో ఒక మాట చెప్పారు. మహానుభావుడైన రామచంద్రమూర్తి ఈ ఆశ్రమం వైపుకు వస్తారు, వారికి ఆతిథ్యం ఇచ్చిన తరువాత శబరి నువ్వు కూడా మేము ఉన్నటువంటి ప్రదేశానికి వద్దువుగానివి అని చెప్పి వెళ్ళారు. అందుకని మహానుభావ నీకోసమని చెప్పి నేను ఇక్కడున్నానయ్యా అంది. అంటే రాముడు అన్నాడు, ఒక చిత్రమైన మాట అన్నాడు. ఇంత తపస్సు చేసింది కదా శబరి. శబరి తపస్సు చెయ్యలేదని రామాయణంలో చెప్పలేదు, తపస్సు చేశాను అని శబరి చెప్పింది, మీరు విన్నారు కదా. అందుకని ఈ మాట అన్న తర్వాత రాముడు అన్నాడు, శృతం ప్రత్యక్షమిచ్చామి సందృష్టం యది మన్యసే.
నీ యొక్క ప్రభావాన్ని శబరి నేను చూడాలనుకుంటున్నాను ఒక్కసారి అన్నాడు. అనేసరికి ఆ ఆశ్రమంలోకి తీసుకెళ్ళి తన గురువుల గురించి చెప్పింది. ఆశ్రమంలోకి తీసుకెళ్ళినప్పుడు ఎవరి గురించి చెప్పాలి? ఆ మతంగ మహర్షి శిష్యులు ఉన్నప్పుడు ఆశ్రమం ఎలా ఉండేదో చూపించింది. అక్కడ పెద్ద అగ్ని వేది ఉంది. ఆ వేది దగ్గరికి తీసుకెళ్ళి తేషాం తప ప్రభావేన పశ్చాద్యాపి రఘూత్వ ద్యోతయంతి దిశ సర్వాహ శ్రియావేద్యోతుల ప్రభా. రామ, ఇక్కడ ఈ వేది దగ్గరే మా గురువులు అగ్నిహోత్రం చేసేవారు. చిత్రం ఏమిటో తెలుసా? వాళ్ళ చేతులు వణికిపోతుండేవి, అంత వృద్ధులైపోయారు. ఆ వృద్ధులై వణికిపోతుంటే వణికిపోతున్నటువంటి చేతులతో పువ్వులు తీసి ఆ వేది మీద పెట్టేవారు. రామ, ఒక్కసారి ఆ వేది మీద చూడు, ఆ పువ్వులు ఇప్పటికీ వాడవు, అలాగే ఉన్నాయి. ఇది వాళ్ళ తపశ్శక్తి. రామ, చూశావా? ద్యోతయంతి దిశ సర్వాహ శ్రియావేద్యోతుల ప్రభాహ. ఆనాడు వాళ్ళు ఇక్కడ అగ్నికార్యం చేసి నువ్వు చిత్రకూట పర్వతం మీద ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పటికీ ఆ అగ్నివేదిలోంచి వచ్చేటటువంటి కాంతి దిశల్ని ప్రకాశింపచేస్తుంటుంది. ఇంకా చిత్రం చెప్పనా రామ? తేషామిచ్ఛామ్యహం గంతుం సమీపం భవితాత్మనాం మునీనామాశ్రయో ఏషా మహం చ పరిచారిణి అని వాళ్ళు ఎప్పుడైనా ఒక్కసారి మనస్సులో సంకల్పం చేసి అశక్నువద్భిర్తైర్గంతు ఉపవాసశ్రమాలసై చించితే భాగ్యతాన్ పశ్య సహితాన్ సప్తసాగరాన్. మా గురువులు చాలా వృద్ధులైపోయి గురువులంటే ఎలా ఉండాలో చూపిస్తున్నారు చూడండి. నిజంగా వాళ్ళు అంత తపశ్శక్తి ఉండి తమ కోసమని వినియోగించుకున్నది ఒక్కటి లేదు. ఆ గురువులు వారు ఎటువంటి వారంటేట ఒళ్ళంతా వణికిపోతోందిట, ముసలివారు అయిపోయారట. లేచి వెళ్ళి ఆ నదీ పాయ వరకు వెళ్ళి స్నానం చేయడానికి ఓపిక లేదుట. అటువంటి స్థితిలో వెళ్ళలేక అక్కడే కూర్చుని ఒక్క నమస్కారం చేశారట. చెయ్యగానే చింతితే భాగ్యతాన్ పశ్య సహితాన్ సప్తసాగరాన్. 7 సముద్రముల యొక్క పాయలు ఇటుగా ప్రవహించాయి రామా. మా గురువులు అందులో స్నానం చేశారు. ఇంకా గొప్ప విషయం చెప్పనా రామా? మా గురువులు స్నానం చేసి తమ వస్త్రమును పిండుకునేవారు. పిండుకుని ఆ వస్త్రాన్ని దులిపి ఆరేశారు ఇక్కడ తీగల మీద. ఆ వస్త్రం ముట్టుకు చూడు, ఇప్పటికీ అలాగే తడిగా ఉంటుంది. వారు ముట్టుకున్న ప్రతి వస్తువు ఏ స్థితిలో వారు ముట్టుకున్నారో ఆ స్థితిలోనే అలా ఉండిపోయింది తప్ప ప్రకృతి యొక్క పరిణామగతంగా ఆ వస్తువులు ఇహ మారలేదు. అంటే మారని వస్తువు ఏదుందో దానితో వారు తాదాత్మ్యం చెందారు. మారేదేది శరీరం, మారనిదేది ఆత్మ. అది ఎప్పుడూ సాక్షి. వారు అంతగా ఆత్మగతులైపోయారు, ఆత్మస్వరూపంతో ఉండిపోయారు. ఆ శక్తి ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే వాళ్ళు ముట్టుకున్నవి పువ్వు కూడా ఆత్మస్వరూపాన్ని పొందేసింది. అందుకని దానికి ఇంకా అది వాడదు, అది ముడుచుకోదు. వాళ్ళు తడి బట్ట పిండి ఆరేశారు, ఆ బట్ట ఎండదు, ఆ బట్ట ఇంకొక తడితనాన్ని పొందదు, అలాగే ఉంటుంది. వాళ్ళు ఇక్కడ అగ్నికార్యం చేశారు, ఆ అగ్ని ఆరదు, ఆ అగ్ని దిశల్ని అలాగే ప్రకాశింపచేస్తుంటుంది. అంటే రామ ఆ స్థితిని పొంది కూడా వారు సప్తసాగరములలో స్నానం చేశారు. అప్పుడు కూడా ఈ శరీరం ఉన్నంతసేపు శరీరంతో చెయ్యవలసిన ధర్మబద్ధమైనటువంటి క్రతువుని చేస్తూనే ఉన్నారు. అటువంటి గురువులయ్యా నా గురువులు అని అవి చూపించి రాముణ్ణి తీసుకొచ్చి, రామ నీకోసమని చెప్పి నేను ఈ అరణ్యంలోంచి చాలా సంభారాల్ని సేకరించానయ్యా, స్వీకరించవలసింది అంది. మనకి సాధారణంగా రామాయణం గురించి చెప్తూ ఒక మాట చెప్తూ ఉంటారు. శబరి ఏవో పళ్ళట్టుకొచ్చింది, కొరికింది, ఆ ఎంగిలిపళ్ళు ఈ పండు బాగుందని రాముడి చేతిలో పెట్టింది. ఆ శబరి భక్తికి లొంగిపోయి ఎంగిలిపళ్ళు రాముడు తినేశాడు. ఆవిడ మతంగ మహర్షి యొక్క శిష్యురాలు. ఆయన యొక్క శిష్యుల్ని సేవించినటువంటి తల్లి, ఆత్మస్థితిని పొందినటువంటి తల్లి, మహాతపస్సు చేసింది, గొప్ప జ్ఞాని. రాముడంతటి వాడు ఒక మాట అన్నాడు, నువ్వు జ్ఞాన మార్గంలో ఉన్నదానివి అన్నాడు రాముడు. అంత తపస్సు చేసినటువంటి శబరేమిటి, తను పళ్ళు కొరికి రాముడికి పెట్టడం ఏమిటి? పైగా ఏమని చెప్పారు గురువులు? రాముడు వచ్చే వరకు ఉండి ఆతిథ్యం ఇచ్చి నువ్వు రా అని చెప్పారు. చెప్తే ఎప్పుడైనా ఎంగిలి పళ్ళు రాముడికి శబరి పెడుతుందా? అంత తత్వజ్ఞానం ఉండి అంత జ్ఞానం కలిగిన తల్లి, అంత తపస్సు చేసిన తల్లి
ఒక్కనాటికి పెట్టల. ఆవిడ పరమ పవిత్రమైన సంభారములను తెచ్చి సిద్ధం చేసి రాముడికి ఇచ్చింది. ఇచ్చిన తరువాత రాముడి వంక చూసింది, మా గురువులు నీకు ఆతిథ్యం ఇమ్మన్నారు, ఆతిథ్యం ఇచ్చేశాను, అందుకని రామా నేను బయలుదేరిపోదాం అనుకుంటున్నాను అంది. ఎంత వాళ్ళకి చూడండి, ఏమంటే ఏమనుకోకండి ఇంకా ఆఫీస్ టైం అయిపోతుంది నేను బయలుదేరిపోతానని మనం ఎంత క్యాజువల్గా చెప్పేస్తామో, వాళ్ళు కూడా ఈ శరీరంతో సంబంధం ఏం లేదు, అంత శరీర సంబంధం లేకుండా శరీరాన్ని అగ్నిహోత్రంలో వ్రేల్చగలిగిన స్థితికి వెళ్ళిన శబరి జ్ఞానము లేనిదని మీరు అనగలరా? మీరు అనలేరు. శబరి తపస్సు చేసింది, జ్ఞానాన్ని పొందింది. అందుకే రాముడు జ్ఞాన మార్గమునందున్నదానా అని పిలిచాడు శబరిని. అని మహాతల్లి చూడవయ్యా రామా నా శరీరాన్ని వ్రేలుస్తున్నానంది. అని ఇత్యుక్త్వా జటిలా వృద్ధ చీర కృష్ణాజీనాంబర తస్మిన్ ముహూర్తే శబరి దేహుం జీర్ణం జిహాసతి అనుజ్ఞాతాతు రామేణ హుత్వాత్మానం హుతాశనే జలత్పావక సంకాశ స్వర్గమేవ జగామస దివ్యాభరణ సంయుక్త దివ్యమాల్యానులేపన దివ్యాంబరధరా తత్ర బభూవా ప్రియదర్శన విరాజయంతి తం దేశం విద్యుత్ సౌదామినీ యథా. వెంటనే అగ్నిహోత్రాన్ని సంకల్పమాత్రం చేత వ్రేల్చింది. రామ ఈ శరీరంతో నేనున్నది ఎందుకు అంటే నా గురువులతో పాటు నేను కూడా వెళ్ళిపోవాలి, కానీ నీకు ఆతిథ్యం ఇమ్మన్నారని ఉన్నాను, నీ ప్రభావం చూపించు అన్నాడు కదా రాముడు. ఏ స్థితిని పొందినదో చూపిస్తోంది ఇవాళ. అందుకని రామా నేను బయలుదేరిపోతున్నానయ్యా అంది. ఈ శరీరంతో వెళ్ళడం కుదరదు. అందుకని ఆనాడు మీకు రామాయణం మొట్టమొదట ఎవరు ఇలా తన శరీరాన్ని అగ్నిహోత్రంలో వ్రేల్చిన మహాజ్ఞానితో ప్రారంభమైందో అటువంటి ఒక మహాజ్ఞాని అయిన స్త్రీతో అరణ్యకాండ పూర్తయిపోతుంది. ఈ స్థితిని పొందడానికి ఉపాధి భేదం లేదు, స్త్రీయా పురుషుడా అనవసరం, మహర్షి తీర్పు చెప్పారు. ఒక శబరి కూడా ఆ స్థితిని పొందేసింది, ఆ జ్ఞానాన్ని పొందేసింది. ఆనాడు శరభంగుడు ఎలా శరీరాన్ని వ్రేల్చేశాడో రాముడు చూస్తుండగా మళ్ళీ శబరి అలా వ్రేల్చింది శరీరాన్ని. చూడవయ్యా వదిలిపెట్టేస్తున్నాను శరీరాన్నని హోమంలో అగ్నిహోత్రం చేసి ఆ అగ్నిహోత్రంలో చీరకృష్ణాజినాంబరములతో సహా అందులో దూకేసి వదిలిపెట్టేసింది శరీరాన్ని. వదిలిపెట్టేగానే అందులోంచి దివ్యాభరణ సంయుక్త దివ్యమాల్యానులేపన దివ్యాంబరధరా తత్రా బభూవా ప్రియదర్శన, దివ్యమైన అంబరములతో దివ్యమైన వస్త్రములతో దివ్యమైన అలంకారములతో దివ్యమైన గంధానులేపంతో శరీరం బయటికి వచ్చింది. బయటికి వచ్చి తన గురువులు ఎక్కడున్నారో ఆ లోకాలకి తాను కూడా వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు గురువులు ఏ లోకములను పొందారో ఆ లోకములను శబరి కూడా పొందేసింది. అంటే గురు శిష్య భేదం లేని రీతిలో ఇద్దరూ ఒకే మోక్ష స్థితిని పొందేశారు. ఆవిడ కూడా మహాజ్ఞాని అయి అంత స్థితిని అంత తపస్సుని పొంది ఒక స్త్రీ అయినా, అదేమిటండి మీ అందరూ మొగాళ్ళేమో మీరు వెళ్ళిపోతారా ఉత్తమ లోకాలకి, ఆడదాన్ని నేనేమో అరణ్యంలో ఉండనా, ఉండి నేనేమో రాముడు వస్తే ఆతిథ్యం ఇవ్వనా అని అడగల. ఎందుకు అడగలేదు అంటే దేహము యొక్క స్థితిని ఆవిడ ఏనాడో దాటిపోయింది. మరి ఎందుకు ఇందులో ఉండడం అంటే ఇందులో ఉంటే తప్ప రాముడితో మాట్లాడడం కుదరదు కనుక, ఇందులో ఉంటే తప్ప రాముడికి తెచ్చి పళ్ళు ఇవ్వడం కుదరదు కనుక, ఇందులో ఉంటే తప్ప ఆయనకి అర్ఘ్యపాద్యాదులు ఇవ్వడం కుదరదు కనుక, ఇందులో ఉంటే తప్ప రాముణ్ణి తీసుకెళ్ళి ఆ మతంగ మహర్షి యొక్క ఆశ్రమాన్ని చూపించడం కుదరదు కనుక, ఆ పని అయిపోయిన తర్వాత ఇంకా దీంతో లక్ష్యమా విషయవతల మానేసింది. మనం ఓ పళ్ళెంలో పెట్టుకుని కాస్త పాప్కార్న్ తినేసిన తర్వాత పళ్ళాన్ని ఎలా విసిరేస్తామో ఆతిథ్యం ఇచ్చేయడం అయిపోయిన తర్వాత అలా తన శరీరాన్ని వదిలేసింది. రాముడి అనుగ్రహంతో మోక్షం పొందలా, తనంత తాను శరీరాన్ని వేల్చి వెళ్ళిపోయిందంతే. ఇది ఆవిడ తపస్సు చేత పొందిందా, వేరొక రకంగా పొందిందా? తపస్సు చేత పొందింది, జ్ఞానము చేత పొందింది. శరభంగుడితో మొదలుపెట్టి శబరి వరకు అందరూ తపస్సు ఎంత గొప్పదో, ఈ దేశంలో ఏ తపస్సు చేత ప్రకృతి కూడా తన ప్రభావాన్ని చూపించలేక నిలబడిపోయిందో నిరూపించారు మహర్షి. ప్రకృతి ఎవరిని మార్చగలదు? దీన్ని మార్చగలదు. దీని లాంటి ఒక వస్త్రాన్ని ప్రకృతి కూడా ఏం చేయలేకపోయింది వాళ్ళు ముట్టుకున్నంత మాత్రం చేత. తిరువన్నామలై అంతా ఎండిపోయింది. ప్రజలందరూ తిరువన్నామలై విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆశ్రమంలో ఉన్నవాళ్ళు కూడా అయ్యా అందరూ వెళ్ళిపోతున్నారండి, మనము వెళ్ళిపోదామన్నారు. ఎందుకు వెళ్ళిపోవాలన్నారు రమణులు అంటే
నీళ్లు లేవండి ఊళ్ళో అన్నారు. ఓహో నీళ్లు లేవా అని అక్కడే కూర్చుని మట్టి తీశారు. మట్టి తీస్తే జలపడింది. ఇప్పటికీ రమణాశ్రమంలో మీరు చూడొచ్చు, రమణ బావి అని ఉంది. తిరువణ్ణామలై ఎంత ఎండిపోతుంది, ఆ బావి ఎండదు. రమణ తీర్థము అని పిలుస్తారు. ప్రకృతి కూడా అటువంటి తపస్సుల ముందు, అటువంటి మహాజ్ఞానుల ముందు లొంగుతుంది. అక్కడికి వెళ్ళి ఇది రమణ మహర్షి తవ్విన్నుయ్యండి అని చూడడానికి కాదు నువ్వు చూడవలసింది. ప్రకృతి అంతా ఎండిపోయిన ప్రకృతి వారు చెయ్య పెడితే అక్కడ నేను ఎండిపోయానని చెప్పడానికి వీల్లేదు. వారు అక్కడ నీరు రావాలని సంకల్పం చేసి ఇలా అన్నారు, వచ్చి తీరవలసిందే. ఎందుకని? ప్రకృతి కూడా ఆత్మస్వరూపానికి లొంగిపోవలసిందే. అది ఈశ్వర స్వరూపం. ఆ ఈశ్వర స్వరూపాన్ని శరీరంలో ఉండగా పొందడం మోక్షం. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. ఈ అద్వైత స్వరూపాన్ని ఆవిష్కరించింది రామాయణం. శబరి పాత్రని అడ్డుపెట్టి తపస్సు ఎంత గొప్పదో, అటువంటి వారు ముట్టుకున్న వస్తువు కూడా ఎలా ప్రకృతి యొక్క పరిణామశీలత్వానికి అధిగమించి నిలబడగలదో నిరూపించింది రామాయణం. ఇది భారతదేశానికి ఉన్నటువంటి గొప్ప ఆస్తిరా. ఈ విమానాలు నిర్మించిన వాళ్ళు ఉండొచ్చు, ఆటం బాంబులు నిర్మించిన వాళ్ళు ఉండొచ్చు, కానీ ఒక పువ్వుని ముట్టుకుంటే 500 సంవత్సరాలైనా ఇక వాడిపోకుండా ఆ పువ్వు అలా ఉండేటట్టు ముట్టుకోగలిగిన వాడు మాత్రం ఎక్కడా ప్రపంచంలో లేడు. అలా ఉన్నవాడుంటే తపస్సు చేత ఈ దేశంలో మాత్రమే ఉన్నాడు, ఈ గడ్డ మీద మాత్రమే ఉన్నాడు. అది ఈ గడ్డ యొక్క గొప్పతనం. ఆ ఋషుల యొక్క వైభవాన్ని ప్రకాశింపజేసింది రామాయణం. అటువంటి అమృత భాండాన్ని మనకు అందించారు వాల్మీకి మహర్షి. అటువంటి శబరి పేరు విన్నా, తలుచుకున్నా, ఆవిడ కథ విన్నా మన పాప రాశి దగ్ధమైపోతుంది. వాళ్ళు ముట్టుకున్న పువ్వే వాడకపోతే వాళ్ళ పేర్లు మన చెవులలోంచి లోపలికెడుతుంటే, ఆ కథలని మనం తాదాత్మ్యతతో వింటూ ఉంటే మన పాపరాశి ఎందుకు ధ్వంసం అవ్వదు, అయి తీరుతుంది. అందుకే రామాయణం ఎక్కడ వింటారో, రామాయణం ఎక్కడ చెప్తారో అక్కడ పరమ పవిత్రం అయిపోతుందిరా అని వాల్మీకి మహర్షి అభయం ఇచ్చేశారు మనందరికీ. అందుచేత అది పూర్తి చేసి మహానుభావుడు ఆశ్చర్యపోయి, ఏమి ఋషులు, ఏమి సంప్రదాయం, ఏమి తపోనిష్ట అని పొంగిపోయేట రాముడు లక్ష్మణుడితో కలిసి పంపా సరోవర తీరానికి చేరుకుని, దూరం నుంచి ఋష్యమూక పర్వతాన్ని చేరుకొని, లక్ష్మణ, సీతమ్మని కోల్పోవడం వల్ల, పోగొట్టుకోవడం వల్ల, దూరం చేసుకోవడం వల్ల నా మనస్సు బాధలో ఉందయా. ఈ పంపలో స్నానం చేస్తే నా మనస్సు ఉపశాంతి పొందింది. ఆ ఋష్యమూక పర్వతం మీదున్న సుగ్రీవుడితో తొందరగా మనం స్నేహం చేసి సీతమ్మ అన్వేషణం ప్రారంభించాలి అని శాంతి పొందిన మనస్సుతో ఉన్నటువంటి రామచంద్రమూర్తి యొక్క స్థితితో అరణ్యకాండ పూర్తయింది అని మనం అనుకుని ఒక నమస్కారం చేసి 11 మాటలు రామనామం చెప్పుకొని రేపటి నుంచి కిష్కింధకాండ ప్రారంభిద్దాం. ఓం అని కాండ ప్రారంభించగానే మా స్వామి హనుమ కూడా ఇంకా ప్రవేశిస్తారు రామాయణంలో. అందుకని ఒక్క 11 మాటలు స్వామి నామం చెప్పేద్దాం. అష్టదళముల కమల మందున అమరియున్నది రామనామము, అచలమై ఆనందమై పరమాణువైనది శ్రీరామనామము. జపతపంబుల కర్హమైనది జగతిలో శ్రీరామనామము. జ్ఞానభూముల నేడు గడచిన మౌన దేశము శ్రీరామనామము. తత్వశిఖరము నందు వెలిగే నిత్య సత్యము శ్రీరామనామము. దట్టమైన గాఢాంధకారము రూపు మాపును శ్రీరామనామము. పంచభూతాతీత మగు పరమాత్మతత్వము శ్రీరామనామము. పండు వెన్నెల కాంతి కలిగిన బ్రహ్మనాదము రామనామము. నిజస్వరూపము బోధకం బగు తారకము శ్రీరామనామము. రజతగిరిపతికి నెప్పుడు రమ్యమైనది రామనామము. శివుడు గౌరికి బోధ చేసిన చిన్మయము శ్రీరామనామము.
సకల సద్గుణ నిలయమగు పరిపూర్ణ తత్వమే శ్రీరామనామము. శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.